సన్రాజు గారు మన మధ్య ఉన్నారు. వారికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే పెద్దలు ఉన్నారు ఇక్కడ, వారి పేర్లు ఎవరయ్యో నాకు తెలియదు, కానీ వారందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నేను ఎక్కడికి వెళ్ళినా మీకే వందనాలు చెప్తాను. ఎందుకు తెలుసా? మరి మీరే వినాలి కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రత్యేకంగా మీ అందరినీ దేవుడు దీవించును గాక. హల్లెలూయా. మరి లీవ్ స్టోన్ గారికి, వారి మిస్సెస్ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ప్రభు మీలందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరి మంచిది, ఉదయకాలమే అయిపోయింది అన్నారు. అన్నీ విందు భోజనాలు అన్నీ అయిపోయినాయండి. సాయంత్రానికి ఏమి లేవు కదా. ఇలాగే నేను మలికిపురంలో చోట మీటింగ్కి వెళ్ళాను. మీరు చెప్తూ ఉండండి పాస్టర్ గారు అన్నారు. అంటేనే అన్నారు, ఇక టైం అయిపోతుంది కదా, తిని వాళ్ళని తింటాం అన్నారు. ఆఖరికి మొత్తం తినేసారు, మాకేం లేకుండా. ఎల్లో లేరు, వాళ్ళు లేరు, మొత్తం అది అయిపోయింది ఇది అయిపోయింది అన్నమాట. ఉదయకాలం నుండి చాలా శ్రేష్టమైన రీతిలో, మరి ఇటు రీతిగా ఉదయం ఒక చోట అనుకున్నాను నేను, అది ఇక్కడని ఇప్పుడే తెలిసింది. మళ్ళీ సాయంకాలం కూడా ఇటు రీతిగా ఏర్పాటు చేయడానికి దేవుడు ఎంతో కృపను అనుగ్రహించారు. మరి నిజంగా దేవుడిని ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి గడియ ఆయన స్తుతించడం, ఆయన ఘనపరచడం అనేది చాలా ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి బిడ్డలు మనకి దేవుడు ఇస్తూ ఉంటాడు. మరి ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా ఏ బిడ్డల గురించి మనం చింతించిన అవసరం లేదు. ఎవరైనా దేవుడిచ్చిన బిడ్డలే కాబట్టి మనము బిడ్డల విషయంలో ఏంటి అన్నది, చాలామంది ఏంటనంటే బిడ్డల్ని ఎలా పెంచాలో తెలియదండి. కానీ దేవుని వాక్యంలో బిడ్డల్ని ఎలా పెంచాలో బైబిల్లో రాయబడి ఉందండి. ఎలా పెంచాలనంటే బెత్తం వాడమని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలామంది ఏమంటారు అంటే, అబ్బే దెబ్బేయకుండా పెంచేవాడి అంటున్నారు. దెబ్బేయకుండా పెంచిన వాళ్ళు వాక్యానుసారంగా పెంచిన వాళ్ళు కాదు. మరి శిక్షించి కాడ శిక్షించాలి, అంతేకాదు అతన్ని మనము ఆదరించి ఇక్కడ ఆదరించాలి, ఇంకా ఏది చేసి ఇక్కడ చెయ్యాలి. కానీ మనం శిక్షణ లేనప్పుడు వారు మనకి చాలా దుఃఖాన్ని తీసుకొస్తారట. అందుకని దేవుని వాక్యంలో అపోస్తలుడైన పౌలు చాలా విషయాలు, ఈ విషయాల గురించి రాస్తాడనమాట. ఆయన బోధలోను ఆయన శిక్షణలోను బిడ్డలని పెంచాలి. అంటే ఒక క్రమమైన పద్ధతిలో చిన్నప్పటి నుండి కూడా, ఇప్పుడు చిన్న బిడ్డలే కదనండి వారు, కానీ వాళ్ళు పెద్ద ఎదిగేటప్పటికి బిడ్డల విషయంలో మనం కేర్ తీసుకోవాలి. వాక్యం చదువుతున్నారా, ప్రార్థన చేస్తున్నారా, లేదంటే మన బిడ్డలను కూడానండి ఆదివారం ఆరాధనకి కూడా పెట్టుకుని తీసుకెళ్ళాలి. వాళ్ళు ఇంటి దగ్గర వదిలేయకుండా. ఇంకొక స్టెప్ ఏంటి తెలుసా అండి, మన బిడ్డలకి ఒక శ్రేష్టమైన కానుకిచ్చి వాళ్ళ చేత్తో వేయించాలి. అప్పుడు నిజంగా ఆ బ్లెస్సింగ్స్ అనేవి మన బిడ్డల మీద, మన మీద కూడా దేవుడు ఉంచుతాడండి. అందుకని యాకోబు ఆ గడియలు కంప్లీట్ అయిపోయి ఆయన చనిపోయే దినాలకు వచ్చినప్పుడు తన కొడుకులందరినీ పిలిచి ఒక్కొక్కరిని ఆశీర్వదించాడండి. అలాగా మన బిడ్డలను కూడా మనం ఏం చేయాలనంటే తల్లిదండ్రులుగా మనం ఆశీర్వదించాలి. దైవజనులు ఆశీర్వదిస్తారు, మన తల్లిదండ్రులుగా మన బిడ్డలను ఏం చేయాలి తెలుసండి? ఆశీర్వదించాలి. చాలామంది తల్లిదండ్రులకి బిడ్డలను ఆశీర్వదించడం తెలియదండి. వీడండి వేస్ట్ కాడండి, వీడేం పని చేయట్లేదండి, వీడు పనికిరాడండి, వీడు పనికిమాలినోడండి, ఇలాగన తన బిడ్డలను తనే అలా చేసుకుంటూ ఉంటారు. కానీ నేను ఖచ్చితంగా ఒక మాట చెప్పగలను. కరోనాలో మా కాజలో మా పరిచర్యలో ఒకరు కరోనా వచ్చిందండి. కరోనా వస్తే చనిపోయే పరిస్థితులు వచ్చినాయి ఆ అబ్బాయికి. అయితే తల్లి ఇక కిందపడి హాస్పిటల్లో దొల్లేస్తుందండి. ఇంకా ప్రార్థన మానేసింది, దొల్లేసి నాకు ఫోన్ చేశారు. నేను వేరే చోట ఉన్నాను, ఫోన్ చేశారు. ఏంటనంటే కరోనా బాగా ఇదైపోయింది, ఇంక చనిపోతారు డాక్టర్ అంటున్నారు, తల్లి ఒక ఏడ్చేస్తుంది అని అంటే, అప్పుడు నేను అన్నాను, ఆవిడని పడుకుని దొల్లి ఆవిడని లేపి ఒకసారి ఫోన్ ఇవ్వండి అన్నాను నేను. అప్పుడు మొత్తానికి ఏదోలాగా లేపి ఆవిడకి ఫోన్ ఇచ్చారు. అమ్మా, నేను చేసే ప్రార్థన కంటే నీవు చేసే ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన. తల్లి తండ్రి అండి బిడ్డల కోసం ప్రాణం పెట్టి చేస్తారండి ప్రార్థన. అది ఆ ఫీలు వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. నువ్వు ఒక్క నిమిషం లేచి నేను చేస్తాను ప్రార్థన, నేను చేయనని అంటలా, కానీ నీవు కూడా ఈ సమయంలో పడి దొల్లటం కాదు, కానీ నువ్వు కాస్త ధైర్యం తెచ్చుకుని ప్రార్థన చేయాలంటే ఆవిడ కూడా ప్రార్థన చేసింది. చనిపోయాడే అనుకున్న ఆ వ్యక్తి బ్రతికాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన బిడ్డల కోసం వీళ్ళో చేసేదానికంటే మనం చేసే ప్రార్థన వెంటనే దేవుడు వింటాడండి. ఎందుకో తెలుసా? మనం ప్రాణం పెట్టి మన బిడ్డల కోసం ఏ రీతిగా చెయ్యాలో ఆ రీతిగా మనం చేస్తాం.
అందుకని మనము మన బిడ్డలని బ్లెస్ చేయాలి, ఆశీర్వదించాలి. యాకోబు చనిపోయే దినాల దగ్గర పడినప్పుడు ఒక్కొక్కరిని ఆశీర్వదిస్తుండండి. నిజంగా మరి ఇశ్రాయేలీయుల మీద తండ్రి ఆశీర్వాదం ఉంది, సేవకుడు ఆశీర్వాదం ఉందండి. అందుకని వారు గొప్పవారుగా నిలిచారని మనం చూస్తూ ఉన్నాం. అందుకని మా బిడ్డలను అంటాను నేను, వాళ్ళకి దైవజనుడు నేనే, తండ్రి నేనే కాబట్టి ఒక మాట చెప్తాను, అమ్మ నేను బ్లెస్ చేస్తే ఆశీర్వాదమే మీకు, దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా అలాగ సేవకుడు కాని కుటుంబాలు అనుకోండి, సేవకుడు బ్లెస్ చేస్తాడు, మన తల్లిదండ్రులుగా మనం కూడా వీళ్ళు గొప్పవారు అవుతారు, వీరు ఆశీర్వదించబడతారు, వీళ్ళు దీవించబడతారు అని మనము మన బిడ్డలను ఆశీర్వదించినప్పుడు ఖచ్చితంగా ఆశీర్వదించబడతారండి. రెండవది ఆయన వాక్యంలో మనం పెంచాలి, వాక్యంలో పెంచాలి. నిజంగా మనము అది గాక మనం చేయగలిగితే మన బిడ్డలు గొప్పవారు అవుతారు, ఆశీర్వాదకరంగా ఉంటారు. వాక్యం మించింది ఏమీ లేదు కదండి. వాక్యానుసారంగా మన బిడ్డలు జీవిస్తే ఆశీర్వాదకరంగా ఉంటారు, దీవెనకరంగా కూడా ఉంటారు. కనుక వాక్యంలోనూ ప్రార్థనలోనూ మన బిడ్డలను పెంచినప్పుడు దేవుడు వారిని గొప్ప ప్రయోజకులుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా దేవుడు ఉంచుతాడని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. నిజంగా మరి వారు అలా పెంచినప్పుడు మరి సమూయేలట ఆ దేవుని సన్నిధిలో తల్లి వదిలేసి వచ్చినప్పుడు దేవుని స్వరం వినటం మొదలుపెట్టాడట. అలాగన వారు చిన్నప్పటి నుండే దేవుని స్వరం వినేవారుగా, దేవుని కొరకు వారు పాటుపడేవారుగా, దేవుని సేవ వారు గొప్పగా చేసేవారుగా వారు ఉంటారు. అలాగున మీ బిడ్డలని ఈ సందర్భానుసారంగా కాకపోయినా ఒక మాట చెప్తాను, మీ బిడ్డలని ఖచ్చితంగా వాక్యానుసారంగా పెంచండి, క్రమశిక్షణలో పెంచండి, శిక్షణలో పెంచండి. బెత్తం వాడండి. మా డాడీ టీచర్ అండి, ఆయన వెళ్తావు బెత్తం మట్టుకుని వెళ్ళివాడండి స్కూల్కి, మళ్ళీ ఆ బెత్తం మట్టుకుని ఇంటికి వచ్చేవాడు. అక్కడ తేడా వస్తే వాళ్ళని కొట్టేవాడు, ఇక్కడ తేడా వస్తే మమ్మల్ని కొట్టేవాడు అనమాట. ఇక బెత్తమే ఆయన్ని బెత్తాన్ని ఇంకా వేరు చేసి చూసేదేమీ లేదండి. ఇక ఆయన అక్కడ ఎక్కడో చూస్తున్నామంటే ఆయన 76లో చనిపోయాడు. అప్పటికి నాకు ఇంచుమించు 37 వచ్చినాయి. ఆ వయసులో కూడా నాకు 2 పిల్లలు పుట్టారు. ఆయన ఎక్కడో చూస్తేసాడు, ఇక్కడే కాళ్ళు దడొచ్చేసింది. ఆయన దూరం నుంచి ఆ వయసులో ఆయన కొడతాడా? కాదు. అలాంటి శిక్షణలో, అలాంటి బోధలో వారు పెంచారు. గనుక ఆ క్రమశిక్షణ ఇంకా అలవాటైపోయింది అన్నమాట అండి. గనుక మన బిడ్డలని వాక్య క్రమంలో, ప్రార్థన క్రమంలో, అన్నిటికంటే ముఖ్యంగా దైవ సన్నిధికి, దేవుని సన్నిధికి పంపించే క్రమంలో చాలామంది పెద్దోళ్ళు అయిపోతారు, కానీ వాళ్ళ మందిరానికి పంపించే అలవాటు ఉండదండి. వీళ్ళ తల్లిదండ్రులు వెళ్తారు, వాళ్ళు ఏమింటికాడ అటు ఇటు తిరుగుతూ ఉంటారు. కానీ వాళ్ళు కూడా దేవుని సన్నిధికి పంపించేవారుగా మనం ఉన్నప్పుడు వారు కూడా ఆశీర్వదించబడతారు, వారు కూడా దీవించబడతారు. గనుక గొప్పవారు అవుతారని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, బిడ్డల గురించి మీకంటే ఎక్కువ తల్లులు పెంచుతారు, కానీ దేవుని వాక్యానుసారంగా పెంచడం అనేది చాలా ప్రాముఖ్యమని మీకు నేను తెలియజేస్తూ, మరి ఈరోజు మీరు అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నారు. ఈరోజు నేను మొన్న 7వ తారీఖునే యాక్చువల్గా అయితే రావాలి, 7వ తారీఖున ఉయ్యూరు వెళ్ళాను. తర్వాత నిన్నటికి మంగళవారం కూడా ఏదో కార్యక్రమం ఉంది, నిన్న కూడా మరి కార్యక్రమం ఉంది, అయితే రావటానికి కుదరలేదు. కానీ ఈరోజు వాక్యంలోంచి మనము సంపూర్ణత అనే అంశాన్ని మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు ఈ సంపూర్ణత గురించి మా వాక్యాన్ని కూడా చదివించారు. అయితే దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక్క మాటను మనము చూద్దాం. ఎపిసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని చూద్దాం. ఒకసారి సహాయం చేయండి ఎవరైనా ఉన్నట్లయితే. పెట్టుకున్నా పర్లేదు, ఉంచేయండి. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి యేసయ్య నీకు వందనాలు. వాక్యమైన దేవుడు, వాక్యంతోనూ మాతోనూ అందరితోనూ మీరే మాట్లాడి మహిమ తెచ్చుకోమని, ఇక్కడ ఉన్న ప్రతి వ్యతిరేక శక్తుల ప్రభావాలన్నీ కూడా నజరేయుడైన యేసు నామములో లయపరచబడును గాక. నీ ప్రసన్నత ఇక్కడ ఉండును గాక. నిలబడిన నన్ను నీ పరిశుద్ధాత్మతో నింపి బిడ్డలతో మీరే మాట్లాడి మహిమ తెచ్చుకోమని యేసతి పరిశుద్ధ నామమున అడిగి కోరుకుంటున్నాము తండ్రి, ఆమేన్.
దేవుని పరిశుద్ధ వాక్యంలో ఈ 12వ వచనాన్ని మనము ధ్యాన వచనంగా మనం చదువాం. మీరు కూడా చదివారు. కాకపోతే దేవుడు నాకు తెలియజేసిన ఇందులో చాలా విషయాలు ఉంటాయి కదండి. ఇందులో మనం చూస్తున్నాం ఏంటంటే ఈ 12వ వచనములో మనం అందరమును విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు వరకు, అది ఆయన సంపూర్ణతలో మనము కూడా సమాన సంపూర్ణత కలవారు వరకు. నిజంగా ప్రతి ఒక్క వ్యక్తిని మనం చూస్తాం. దేవుడు ఆయన సంపూర్ణుడండి, పరిపూర్ణుడండి, ఇవన్నీ పరే పదలే. సంపూర్ణత, పరిపూర్ణత, లేదనంటే ఇవన్నీ కూడా మనం అలాగే మనము చూస్తాం. బైబిల్లో కూడా ఇంకొక మాట ఉంటుంది, చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. చూడండి, 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం. పరిపూర్ణుడు గనుక ఆమేన్, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందని అంటే పరిపూర్ణత, సంపూర్ణత, ఇవన్నీ కూడా మనం క్రీస్తులోనే మనం చూస్తున్నాం. ఆయన పరిపూర్ణుడు గనుక, ఆయన సంపూర్ణుడు గనుక మనల్ని కూడా పరిపూర్ణులు చేయాలని, సంపూర్ణులు చేయాలని ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఆయన మరి 30 సంవత్సరాలు తల్లిదండ్రులకి విధేయతగా ఉండి 3.5 సంవత్సరాలు తన పరలోకపు తండ్రికి విధేయతగా ఉండి ఆయన చేసిన ఆ బలియాగాన్ని మనం చూసినట్లయితే అది మాటలకు అందనిది, మనం ఆలోచన చేయలేనిది అనమాట. అయితే ఈరోజు ఈ సంపూర్ణత లేదనంటే మనము పరిపూర్ణత ఈ రెండు విషయాలు మనకు చూపిస్తూ ఉన్నాయి. కానీ ఒక్క విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఏంటంటే సంపూర్ణత కలిగి, రెండోదిగా పరిపూర్ణులు కావాలని ఒక మాట మీకు నేను తెలియజేస్తాను. మనుషులు మనం ఎవరిని చూసినా అన్ని విషయాల్లో వారు పరిపూర్ణులు కారండి. కొన్ని విషయాల్లో వారు కేర్ తీసుకుంటారు. కొంతమంది ఆతిథ్యం ఇచ్చే విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటారు. కొంతమంది డ్రెస్ వేసుకునే విషయంలో చాలా ఇదిగా ఉంటారు. పక్కోడు ఏమైపోతున్నాడో చూడాలి, ఇంకా వీళ్ళ డ్రెస్సు వీళ్ళే. ఇంకో విషయం ఏంటంటే కొంతమంది గౌరవంగానే ఉంటారు, కానీ ఇంటికి వస్తే ఎవరిని పట్టించుకోరు. ఏంటంటే వాళ్ళు ఎక్కడికైనా వెళ్తే పట్టించుకోవాలని వాళ్ళు కోరుకుంటారు, కానీ వాళ్ళ ఇంటికి వస్తే ఎవరు వాళ్ళని పట్టించుకోరు. వాళ్ళని కొంతమందిని మనం ఏమైనా ఇంటర్వ్యూ చేయగలిగితే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే అన్ని విషయాల్లో ఎక్కడ పరిపోతాం కొనుక్కొనేనండి అని అంటాడు. కానీ క్రీస్తునందు మీరు కూడా పరిపూర్ణులు కావాలనే దేవుడు మీ కొరకు ప్రాణం పెట్టాడు. ఊరికినే కాదు, మనం కూడా పరిపూర్ణులు కావాలనే, పరిపూర్ణత చెందాలనే దేవుడు కోరుకుంటున్నాడు. అంతేగాని మనం అసంపూర్ణులుగా లేదంటే ఏదో అన్నట్లుగా ఉండటానికి కాదు. ఒక క్రైస్తవ బిడలగా, దేవుని ఎరిగిన వారిగా, దేవుని సన్నిధిలో ఉంటున్నవారిగా, దేవుని వాక్యాన్ని చదువుతున్నవారిగా, దేవుని క్రమంలో నడుస్తున్నామని అంటే అన్ని విషయాల్లో మనము పరిపూర్ణులుగా ఉండాలి. ఒక స్త్రీ పరిపూర్ణత ఎప్పుడు చెందుతుందండి? పుట్టింది మొదలుకొని అమ్మాయి పుట్టిందంటారు, తర్వాత మెచ్యూర్ అయిందంటారు, తర్వాత వివాహం అయిందంటారు, తర్వాత బిడ్డని కన్నదే అని అంటారు. నిజంగా ఈ బిడ్డని కన్న తర్వాత మనం చూస్తాం ఒక సంపూర్ణ స్త్రీ పరిపూర్ణత. మనము ఒకరి విషయంలో పరిపూర్ణత అంటే వారి విషయాల్లో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆయనే పరిపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చి మనకి ఆ పరిపూర్ణత నేడు. అందుకని ఈరోజు మీకు చెప్పేది ఏంటంటే మనం చాలా విషయాల్లో పరిపూర్ణులు కాకుండా ఉండిపోయాము. కొన్ని విషయాల్లో చాలా జ్ఞానంగా ఉంటాం, కొన్ని విషయాల్లో జ్ఞానంగా ఉండం. అయితే దేవుడు ఏమంటున్నాడనంటే మనం అన్ని విషయాల్లో పరిపూర్ణంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఒక మాట నేను మీకు ఈరోజు చెప్తున్నాను. ఏంటంటే అదే మరలా నేను మీకు చదివి వినిపిస్తూ ఉన్నాను. ఏంటనంటే అనగా ఇక్కడ అంటున్నాడు క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత, క్రీస్తుకు కలిగిన సంపూర్ణతలో సమానమైన సంపూర్ణత కలిగి మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది పని అవుద్దంటారా? నిజంగా క్రీస్తుకు కలిగిన సమానత్వ సంపూర్ణతలో మనం ఉండాలనంటే అవే పని అంటారా? మనం దేవుళ్ళు ఏంటండి అంటారు. కానీ ఆ క్రమాన్ని చేయాలనే భూమి మీద దేవుడు నిన్ను నన్ను పెట్టాడండి. ఒక విషయం చెప్పనండి మీకు, ఒక మాట చెప్పనా? యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు కొన్ని మాత్రమే చేయగలిగాడండి. కొందరు మాత్రమే బ్రతికించగలిగాడు,
కొన్ని కార్యాలు మాత్రమే చేయగలిగాడండి. కానీ ఆయన ఒక మాట చెప్పాడు, నేను వెళ్తున్నాను, ఆ తర్వాత వీటికంటే గొప్ప కార్యాలు మీరే చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమే చేస్తాం, మన ద్వారానే దేవుడు జరిగిస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనల్ని వాడుకుంటాడు, సాతాను కూడా మనల్ని వాడుకుంటాడు. అందుకని ఆడికి సాతాను గడికి చోటు ఇవ్వకుండా మనం దేవుని పరిపూర్ణతలో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని పరిపూర్ణులుగా దేవుడు వాడుకుంటాడండి. దేవుడు పరిపూర్ణమైన కార్యాలు దేవుడు మన ద్వారా జరిగిస్తాడండి. నిజంగా ఈయన దేవుని చూడగలుగుతున్నాం, ఈయనలో క్రీస్తు ప్రేమను చూడగలుగుతున్నాం, ఈయనలో నుండి అది మనం అనుభవించగలుగుతున్నాము అని వారు సాక్ష్యం చెప్పగలిగే అంతగా దేవుడు మనల్ని ఉంచుతాడు. గనుక మనం ఎలా ఉన్నాము ఏంటన్నది మనం ఆలోచన చేసినట్లయితే కొన్ని విషయాలు నేను మీకు వాక్యంలోంచి మనం చూపిస్తాను. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనాన్ని మనము చదువుదాం. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దామండి. చాలా అద్భుతమైన దేవుని మాట దేవుడు మనకు తెలియజేస్తున్నాడండి. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో మాట్లాడుతున్నారు. ఏమనంటే, నీవు నాకు చేయుటకు ఏ పని అయితే అప్పగించావో అది భూమి మీద సంపూర్తి చేశాను. అసంపూర్తి చేయలా. చాలామంది మనకు అర్థమయ్యే భాషలో చెప్తానండి, మనకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఇప్పుడు ఏదైనా తీసుకురమ్మన్నాం అనుకోండి, ఒక ఎదరికెళ్ళి లేదని తీసుకురమ్మన్నాం అనుకోండి, వెంటనే వచ్చేస్తారు లేదని. లేదంటండి. ఒక మాట చెప్పనా, అది ఎక్కడ దొరుకుతుందో చూసి తీసుకురావాలి. అది నీలో ఉన్న పరిపూర్ణత. చాలామంది అక్కడికి వెళ్తారు, లేదంటండి అని వచ్చేస్తారు. మరి అక్కడికి ఎదరికి వెళ్తారు, లేదంటండి వచ్చేస్తారు ఉంటారు. కాదు, నీకేదైనా ఒక పని అప్పగిస్తే ఆ పనిని ఎంత లేట్ అయినా సరే ఆ పనిని చేసి ముగించాలి. దేవుని వాక్యం రాయబడి ఉంది ఏంటనంటే, తండ్రి నీవు నాకు భూమి మీద ఏ పని అయితే అప్పగించావో ఆ పనిని సంపూర్తి చేస్తాను, అసంపూర్తి చేయలా. దేవుని వాక్యం చెప్తుందండి, అసంపూర్తి చేయలా. దేవుడు నిన్ను అడుగుతున్నాడు ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని. ఒకసారి ఆలోచించేయండి, దేవుడు మీకు ఏం పని ఇవ్వలేదంటారా? ఇవ్వలేదంటారా? ఇచ్చాడండి, అందరికీ అన్ని పనులు ఇచ్చాడు. మైక్ పెట్టుకుని వాక్యం చెప్పేయడమే కాదు, ప్రతి ఒక్కరికి దేవుడు ఒక్కొక్క పనిని ఇచ్చాడండి. ఆ పనిని మీరు మీ ప్రాణం విడిచి ఈ భూమి నుంచి వెళ్ళిపోయే లోపల ఏం చేయాలి తెలుసండి? సంపూర్తి చేయాలి. అసంపూర్తిగా ఏ పనిని వదిలేయకూడదండి. మనం చూడండి, చాలామంది బిల్డింగ్ కడతారు, లాన్ ప్లాస్టింగ్ చేస్తారు, బయట ప్లాస్టింగ్ చేయరు. బయట ప్లాస్టింగ్ చేస్తారు, లాన్ ప్లాస్టింగ్ చేయరు. అంటే వాళ్ళని నేనేమి కించపరచట్లేదు, కానీ ఉదాహరణకి చెప్తున్నానండి. ఆ పని అంతా అసంపూర్తే కదండి. సంపూర్తిగా మనం చేసి బిల్డింగ్లోకి వెళ్ళటం అనేది సంపూర్తి. ఇంకా పనులు ఉన్నాయండి, తర్వాత చేసుకుందారు అనుకున్నాను. కానీ నేను అంటాను, బిల్డింగ్ కట్టేవాళ్ళకైనా చర్చి కట్టేవాళ్ళకైనా ఒక మాట మాత్రం నేను చెప్తానండి. కట్టే ముందు మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, మరి ఇల్లు కడుతున్నాను, గోళ్ళ కట్టాలి, లోన బయట ప్లాస్టింగ్ చేయాలి, ప్లంబింగ్ చేయాలి, కరెంట్ చేయాలి, టైల్స్ వేయాలి, మరి అవన్నీ లోన డ్రెస్ అవన్నీ కట్టించుకోవాలి. మొత్తం A to Z కంప్లీట్ అయిపోయి నేను లోనకి ప్రవేశించాలి అని అంటే అలాగే చేస్తాడు దేవుడు. ఒక ఆయన మా ఊర్లో ఉన్నాడు, ఆయన అనేవాడండి, ప్రభువా స్తంభాలు వేసి స్లాబ్ వేస్తే సరిపోద్ది, ఏసయ్యా స్తంభాలు వేసి స్లాబ్ వేస్తే సరిపోద్ది, స్తంభాలు వేసి స్లాబ్ వేస్తే సరిపోద్ది అని రోజు ఇదే ప్రార్థన. నాకు అన్న ఇదేం ప్రార్థన అన్న, అసంపూర్తయిన ప్రార్థన, ఈ ప్రార్థన ఏంటి? ఆయన దగ్గర మిగిలిన డబ్బులు లేవని అడుగుతున్నావా ఏంటి? అలాగా కుర్తిగా అలాగా అడగకూడదు దేవుని దగ్గర అని అన్నాను. లేదు తమ్ముడు అని అనేవాడు. యాస్టీజ్గా అతడు ఎలాగైతే అడిగాడో స్తంభాలు వేసేసారు, స్లాబ్ వేసేసారు, అయిపోయింది. ఇక మరి గోడలు ఎవరు కడతారు? ఏం చేస్తున్నాడు తెలుసా? రోజుకో వాళ్ళ భార్య చీర కట్టుకొచ్చి కడుతున్నాడు చుట్టూరు. రోజుకో చీర 4 రోజులకి చిరిగిపోద్ది కదా, మళ్ళీ ఓ చీర తీస్తున్నాడు. దేవుని మనం ఎలాగ అడిగితే అలాగే ఇస్తాడండి. అసంపూర్తిగా మాత్రం దేవుడు ఇవ్వడు. మీ బిడ్డల విషయంలో కూడా మీరు కలెక్టర్ అవ్వాలని మీరు అడుగుతున్నారా? సగం రోజులు వచ్చిన తర్వాత ఈడెక్కడ కలెక్టర్ అవుతాడు అని అనకండి, ఈడెక్కడ డాక్టర్ అవుతాడులే అని అనకండి. అయినా మనలో డాక్టర్లు ఎక్కడ ఉన్నారని అనకండి, మనలో కలెక్టర్లు ఎక్కడ ఉన్నారని అనకండి. మీరు అడిగితే కలెక్టర్ అవుతాడు అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు అసంపూర్తిగా సగంలో మనకు పని అవదండి. ఇది కలెక్టర్ అనేది ఎవరికో.
ఎవరికి కాదు, నీకే. దేవునికి స్తోత్రం కలుగును గాక. గనుక నువ్వు అడిగేది ఏది కూడా దేవుని దగ్గర లేదని, ఆయన ఏమో ఇబ్బంది పడతాడేమోని, ఆయన ఏమో ఇవ్వటానికి శ్రమ పడతాడేమో అలా అడగండి. సంపూర్ణము, దేవునికి స్తోత్రం కలుగును గాక. సంపూర్తిగా అడగండి. ఏది కావాలో అన్నీ ఆయన దగ్గర సంతృప్తిగా ఉన్నాయి. అయితే ఈరోజు దేవుడు వాక్యం చెప్తుంది, నీకు అప్పగించిన పని ఏంటి? నీకు అప్పగించిన పని ఏదైతే ఉందో ఆ పనిని ఈ భూమి మీద నువ్వు వెళ్ళే లోపల సంపూర్తి చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. దైవజనులకు అప్పగించిన పని ఉంటుందండి, మనకు అప్పగించిన పని మనకు ఉంటుందండి, వేరే పెద్దలకు అప్పగించిన పని పెద్దలకు ఉంటుందండి. ఎవరికి అప్పగించిన పనిని వారే చేయాలి, మరి పని మారకూడదండి. దేవుడు అన్నాడు, నువ్వు నాకు అప్పగించిన పని నేను సంపూర్తి చేస్తాను. ఏం పని కూడా చెప్తానండి. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుకి ఏం పని అప్పగించాడో కూడా చెప్తాను. ఈ భూమి మీద మనకేం పని అప్పగించాడు? నిజంగానే మరి ముందెళ్ళి చైర్స్ వేసే పని అనుకోండి. 4 రోజులు చైర్స్ వేసి రోజు నేనే ఇయ్యాలా, వీళ్ళు వచ్చి కూర్చుంటున్నారు ఎలాగా, లేచి వెళ్ళిపోతున్నారు అని నువ్వు బాధపడకూడదు. రెండోది, రోజు నేనే వండాలా వంట, వీళ్ళు వచ్చి తిని వెళ్ళిపోతున్నారు, ప్లేట్ కూడా కడగట్లేదు అని బాధపడకూడదు. నీకు ఆ పని అప్పగించాడు. ఆ పనిలో నువ్వు ఉంటేనే నిమగ్నమయ్యి నిన్ను బ్లెస్ చేస్తాడు. అని అందరికీ ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచుతాడు. నేను అందరికీ దీవెనకరంగా దేవుడు ఉంచుతాడండి. కానీ నీ పని కానీ దాంట్లో నువ్వు చేయకూడదండి. ఇప్పుడు తాపి పని చేయడానికి ఒకడు వస్తాడండి, ఆడికి ఇటుకలు అందించడానికి సిమెంట్ కలపడానికి పనోడు ఒకడు వస్తాడండి. ఆడి పని ఏంటి? సిమెంట్ కలిపి ఇటుకలు అందించడమే ఆడి పని. వీడు తాపి మేస్త్రి ఏంటి? గోడ కట్టడమే అతని పని. ఇప్పుడు ఏం చేయాలండి? ఇప్పుడు ఆడి పని ఆడే చేయాలి, వీడి పని ఈడే చేయాలి. ఇప్పుడు రివర్స్ అయిపోయి గోడ కట్టే తాపి మేస్త్రి సిమెంట్ కలిపి ఇటుకలు అందిస్తాను, ఈ రోజుకి పనోడు నేను గోడ కడతానన్నాడు అనుకోండి, మధ్యాహ్నానికి ఆ గోడ కూలిపోద్ది. ఎందుకనంటే వాడి పని అది కాదు. నీ పని ఏంటో ఫస్ట్ దేవుడిని అడుగు. నా పని ఏంటో తెలుసుకోవడానికి చాలా కాలం పట్టిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను బైబిల్ కాలేజీ పెట్టి మేము సేవకుల్ని తయారు చేసే పని, కత్తుల కర్మాగారం మందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దాకా 71 కత్తులు తయారు చేసాం. ఆల్రెడీ 12 కత్తులకు పొదినెడుతున్నాం. అది నెలాఖరుకు అనుకుంటే గ్రాడ్యుయేషన్ కూడా ఇచ్చేస్తాం. మళ్ళీ 8వ బ్యాచ్ జూన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అది తెలుసుకోవడానికి చాలా కాలం పట్టింది. అంతవరకు నేను చేసే పనిలో నాకు తృప్తి ఉండేది కాదు, ఏదో చేస్తున్నాం అనేది. కానీ ఆ బైబిల్ కాలేజీ పెట్టిన తర్వాత అది సంతృప్తి అయిందండి. చేసే పనిలో ఆశీర్వాదం వచ్చిందండి. అలాగని పరిచర్యని నడిపించడానికి కాదు, రెండవది సంఘాన్ని నడిపించమని కాదండి. మెయిన్ కాలింగ్ బైబిల్ కాలేజీ. ఆగమ్మ, మీ ఇద్దరు తర్వాత మాట్లాడుకుందరు కానీ నాకు చూడండి, మీ ఇద్దరు చూడండి. తర్వాత మీ ఇద్దరు నేను అయిపోయాక మీ ఇద్దరు స్టార్ట్ చేద్దరు కానీ వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యంలోంచి మనం ఆలోచన చేసినట్లయితే అప్పుడు నా పనిలో నేను నిలబడిన తర్వాత అన్ని పనులు చేయటానికి దేవుడు కృపను అనుగ్రహించాడండి. ఇప్పుడు ప్రతి బుధవారం బైబిల్ కాలేజీ నడుపుతాం. అంతేకాదు ప్రతి 3వ సోమవారం 60 మంది 70 మంది దైవజనులకి ఏదో గ్రంథం నుండి టీచింగు. నేను కాదులేండి, ఒక దైవజనులు ఇస్తారు, నేను వారితో పాటు కలిసి ఇది చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ప్రతి మంగళవారం ప్రతి ఆదివారం ఆరాధన, ఆదివారపు ఆరాధన, మంగళవారం ఏమో అభిషేక స్వస్థత ఆరాధన. ఇటు రీతిగా చేయటానికి దేవుడు కృప చూపించాడు. ఈ ఫుల్ఫిల్ మినిస్ట్రీలో నేను అసలు ఇంకా నాకు సమయం కూడా లేకుండా వాడబడటానికి నా పనేంటో నేను తెలుసుకుని అందులో నిలబడిన తర్వాత దేవుడు నన్ను వాడుకోవటం మొదలుపెట్టాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని తండ్రి, నువ్వు నాకు అప్పగించిన పనిని నేను ఈ భూమి మీద సంపూర్తి చేశాను. ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు, మీకు ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిని ఈ భూమి మీద సంపూర్తి చేయండి. పరిచర్యలో పనా, కుటుంబంలో పనా, లేదంటే నీ బిడ్డలని ప్రయోజకులుగా చేసే పనా, వాళ్ళని చదివించే పనా, వాళ్ళు ఏ రీతిగానైనా సరే మీకు బిడ్డల్ని ప్రయోజకులుగా చేసే పని ఇచ్చాడు అనుకోండి, బిడ్డలు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళండి, అక్కడ రూమ్ అద్దెకి తీసుకోండి, అక్కడ బిడ్డలు చదివించండి, వాళ్ళు ప్రయోజకులు చేయండి, వాళ్ళు గొప్పోళ్ళని చేయండి. అదే నీ కొరకు నీకు ఇచ్చిన పనేమో, అది జాగ్రత్తగా ఆలోచించేయి. అందుకని ఎవరు ఏ పని కొరకు ఈ భూమి మీద వచ్చారు ఆ పనిలో ముందుకు సాగాలి. అందుకని పేతురు గారు కూడా అంటారు, మీరు మీ పిలుపుని బట్టి నడవాలి అని అంటాడు, మీ పిలుపులో స్థిరపడాలి అని అంటాడు. ఖైదీనైనా నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అని అంటాడు. ఏమి అద్భుతమైన మాట అండి.
అందుకని మనము ఏ పిలుపులో ఉన్నామో, ఏ పిలుపు కొరకు మనం పిలువబడ్డామో దాన్ని తెలుసుకుని మనం చేసినప్పుడు మనము ఆశీర్వదించబడతాం, మనం దీవించబడతాం. చాలామందికి ఏంటనంటే దేవుని పని ఏంటో సరిగా పూర్తిగా అర్థం కాదండి. ఒక్క మైక్ పట్టుకుని వాక్యం చెప్పడమే అని అనుకుంటారు. దేవుని పని నానా విధములుగా ఉన్నదని దేవుని వాక్యం రాయబడి ఉందండి. అందరికీ దేవుడు జీతం ఇస్తాడండి. దేవుని మైక్ పట్టుకుని వాక్యం చెప్పి వాక్యాన్ని పరిచర్యని నడిపించే దైవజనుడితో పాటు మీకు కూడా తగు ఫలితం దేవుడు అనుగ్రహిస్తాడండి. నిజంగా జైపాల్ గారు పాలకొల్లో మీటింగ్ పెట్టారండి 2014లో. వారితో పాటు వారి పనివారు 150 మంది వచ్చారు. వారు కొడుకులు, వారు ఎనబండుగురేమో వాళ్ళు వచ్చారు, వాళ్ళేమో 150 మంది వచ్చారు. వాళ్ళు అన్నారు, ఈ ఊరు వచ్చిన తర్వాత ఎవరు మాకు భోజనం పెడతారని ఇలాగ ఆలోచన చేసినప్పుడు ఆ సందర్భం మా దగ్గరికి వచ్చింది. ఇలాగ అడుగుతున్నారు, వారికి భోజనం పెడతారని. వాళ్ళు ఎనబండుగురికి, జైపాల్ గారి ఫ్యామిలీ మట్టికి ఎనబండుగురు భోజనం పెడతారా అని అడిగారు. సరే, మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉంటారన్న అడిగాం. ఇంకో 150 మంది ఉంటారని. వాళ్ళకి వీళ్ళకి కలిసి 3 రోజులు భోజనం పెట్టామండి మేము పరిచర్య ద్వారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2014లో దేవుడు వారు దానిని బట్టి ఎంత ఆశీర్వదించారంటే అంత ఆశీర్వదించారు. మమ్మల్ని బ్లెస్ చేసి వెళ్ళారు, మమ్మల్ని దీవించి వెళ్ళారు. నేను అనుకున్నాను, ఆ మీటింగ్స్లో జైపాల్ గారు వాక్యం చెప్తారు, వాళ్ళకు వచ్చిన వారికి మనం భోజనం పెట్టడమే మన పని అని మనకి అర్థమైందనమాట. కనుక మీకు ఏ పని అయితే అప్పగించాడు, పరిచర్య కొరకు ఒక 7 రోజులు ప్రార్థన చేయమని దేవుడు ఒక పని అప్పగించాడా? ప్రార్థనే చేయమన్నాడా? ఒక 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. మందిరం కట్టబడాలని దేవుడు మీకు ప్రేరేపించి, మీరు ఏమీ ఇవ్వలేను, నా దగ్గర ఏమీ లేను ప్రభువా, నాకు ఉంటే అన్నీ ఇచ్చేదును అని అవసరంలా. నీవు దేవుడి కొరకు ఆ మందిరం కట్టబడటం కోసం ఒక 10 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని దేవుడు నిన్ను ప్రేరేపించాడా? చెయ్యి, కంప్లీట్గా చెయ్యి. ఏది అసంపూర్తిగా చేయకు. సంపూర్తిగా చేసినప్పుడే దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. బైబిల్లో నయమాన్ మనం చూస్తాం కదండి. ఆయన సైన్యాధిపతి. అతడికి ఒక వ్యాధి ఉంది. ఏం వ్యాధి అండి ఆయనకి? కుష్టి వ్యాధి ఉంది. అది వస్తే పోయేది కాదు. అందుకే నేను కొన్ని చెప్తాడు. యేసుప్రభు అంటారు మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో, ఇదిగో మీకు వ్యాధుల మీదను, రోగాల మీదను, దెయ్యాల మీదను అధికారం ఇచ్చాను అన్నాడు. నేను స్టడీ చేశాను. వ్యాధులు అనగా రోగాలు అనగా ఒకటే కదా ప్రభువా, ఈ వ్యాధులు రోగాలను రాసాక ఏంటి అని అని బైబిల్ స్టడీ చేస్తే ప్రభు ప్రతిదానికి ఒక్కొక్కటి ప్రత్యేకంగా రాయించాడండి. బైబిల్లో బరువు, భారం. మనం అంటాం కాసేపు బరువు అయిపోయింది అంటాం, కాసేపు భారం అయిపోయింది అంటాం. బరువు వేరు, భారం వేరు. బరువు చూస్తే తెలుస్తుంది, భారం వహిస్తే తెలుస్తుంది అండి. అది వేరు, ఇది వేరు, ఏది ఒకటి కాదండి. బైబిల్లో ఏదైనా ఒక మాట రాయించారనంటే అది చాలా శ్రేష్టమైనది. ఇక్కడ అంటున్నాడు వ్యాధులు రోగాలు అని రాయబడి ఉందండి. వ్యాధులు వేరు, రోగాలు వేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది వెనకాల అయ్యగారు చెప్పేస్తున్నారు. రోగాలు అనేవి ఏమవుతాయని తెలుసండి, సీజనల్గా వచ్చేవి. కాస్త బిల్ల 1-2 సార్లు బిల్ల వేసామనుకోండి తగ్గిపోద్ది. ఇది ఎవరంటే కూతురు లాంటిది అన్నమాట. పెళ్ళయ్యాక అప్పుడప్పుడు వస్తుంది. నువ్వు బాగానే 2 రోజులు మాంసం కూర, పీతలు, రొయ్యలు తెచ్చావనుకో, ఇంకో 2 రోజులు ఉంటుంది. లేదు వచ్చిన రోజునే ఆ చేపలో మాంసం వండి మలసడు సారు కాసేవనుకో వెళ్ళిపోద్ది. వ్యాధులు అనేవి కోళ్ళ లాంటివి, వచ్చేయంటే అలవయ్యి. సెంటర్ అప్పుడు దానికి అత్తగారు ఉంటుంది సెంటర్ గదిలోను, ఇప్పుడు ఏమో అత్తగారు సైడ్ గదిలోకి వస్తుంది, కోళ్ళేమో సెంటర్ గదిలోకి వస్తుందండి. ఇంక ఇది సెంటర్ పాయింట్ చూస్తుంది అనమాట. వ్యాధి చూడండి, మీకు షుగర్ వచ్చిందంటే గుండెని కొట్టేద్దండి, లివర్ని కొట్టేద్దండి అంటే సెంటర్ అన్నీ కొట్టేద్ది అనమాట. ఇది కోళ్ళు కూడా అలాంటిదే, మెయిన్ పాయింట్లో ఉంటుంది. ఇంకా అడిగితే కూడా సరిపోం. అమ్మ మన మధ్య మెయిన్ గదిలో పడుకునేదాను కదమ్మా, ఏముందండి మా పైన ఇక్కడికి వచ్చేసాము. అందుకనే ఏం చేయాలనంటే మనకో గది, కొడుక్కో గది కట్టాలి. అప్పుడు మన గది మిస్ అవ్వదు. మనమేమో ఒక గదే కడతాము, ఆవిడ వచ్చాకేమో ఆ గది ఆవిడకి ఇచ్చేసి బయట మనం పడుకోవాల్సి వస్తుంది. అందుకని చాలామంది ఇప్పుడు తెలుగు ఏం చేస్తున్నారంటే కొడుకు వాళ్ళకో గది, వాళ్ళకో గది. వ్యాధులు అనేవి వచ్చేయంటే వెళ్ళవు. కానీ దేవుడు కృపిచ్చాడండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాడో తెలుసా? నీకు నాకు ఒక అధికారం ఇచ్చాడు. క్రీస్తేసు మహిమైశ్వర్యంలో ప్రతి అవసరత తీర్చనన్నట్లుగా ఆయన నామంలో మనం ప్రార్థన చేస్తే వ్యాధులు కూడా వెళ్ళిపోతాయి. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహింపరచండి.
ఇవెన్నో జరిగినాయండి. ఇక్కడే శివకోడు మీకు దగ్గరలోనే ఒక క్యాన్సర్ పేషెంట్కి నేనే గొప్పగా చెప్పట్లేదు కానీ సాక్ష్యంగా చెప్తున్నానండి. ఆవిడకి ఇంకా ఫైనల్ స్టేజ్ అన్నారండి. వచ్చి ప్రార్థన చేసాం, ఏం చేయలేదు, యేసు నామములో నూనె రాసి ప్రార్థన చేసాం, తగ్గిపోయిందండి. ఇంకొక విషయం ఏంటంటే మా పోడూరులో ఒక పరిచర్య ఉంది. ఆ పరిచర్యలో ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరు చిరంజీవి, టైలర్ అయిన ఆయనకి క్యాన్సర్ వచ్చింది. 2 బేర్సులు రక్తం కక్కుకున్నాడండి. నేను లేను, బయటికి ఎక్కడికో వెళ్ళాను. వచ్చేటప్పుడు నాకు ఫోన్ వచ్చింది. నేను కంగారుగా హాస్పిటల్కి వెళ్తారని దానికి లేదు, సుఖం లేదంటే ఇంకా ఇంటికి తీసుకుపోమండాను అన్నారు. ఇంటికి తీసుకుపోరంటే ఇంటికి పరిగెత్తుకొచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా కాసేపుడికో కూసేపుడికో చనిపోతాడు, లోన చనిపోతే మళ్ళీ అరిష్టమని బయట అరుగు మీద వేసేసారు మంచం. ఇంకా వేసేసి కాస్త ఇసురుగారెట్టిలాగా ఇసురుతున్నారు. ఏంటమ్మా అన్నాను. ఎలా సార్ అన్నారు. అయితే రండి అన్నాను. వాళ్ళందరినీ వాళ్ళ చుట్టూరు నిలబెట్టాను. ఆయన కొరకు భారముతో ఒక దైవజనుడిగా, ఒక ఆత్మీయ తండ్రిగా భారంతో ప్రార్థన చేశానండి. ఇది జరిగి ఇంచుమించు 7 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజుకి స్టిల్ బతికే ఉన్నాడండి. వ్యాధుల ఇది ఒక రకంగా చెప్పాలనంటే ఇవన్నీ అక్కడే ఉన్నాయి. ఇప్పుడు ఈయన క్యాన్సర్ కదా, ఇంకొకరికి టీబీ, మీకు తెలుసు కదండి. టీబీ ఊపిరితిత్తులకి తేనెబట్టు పట్టినట్టు పడతాయంట ఆ క్రిములు. అలాంటి భయంకరంగా ఉంటుంది. కానీ ఇండియాలో ఒకే ఒక మెడిసిన్ దానికి. కానీ అది పరిపూర్ణంగా పోతుందనేది కొంతమంది చెప్పరు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసండి, అది కూడా ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరుస్తాడండి. ఇప్పుడు నయమాన్ జీవితంలో చూడండి ఏం జరిగింది అని అంటే, ఆ చిన్నది చెరగా కొనుక్కోబడింది, అక్కడికి వచ్చింది. ఎక్కడ ఇప్పుడు నయమాన్ ఇంట్లో ఉంటుందండి. నిజంగా చాలామంది ఏదైనా ఎక్కడికైనా వెళ్ళారని అంటే ఇంక మాటలు కూడా మాట్లాడరు. కానీ ఆవిడ అలా లేదండి. అక్కడికి వెళ్ళినా సువార్త ప్రకటిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మగారు అంది, ఏంటి అన్నది. అయ్యగారికి అది అంట కదా. ఏంటి అది అంట కదా అంటే, కప్పితే పోయేది కాదు, వాసన వస్తుంది కదా. మీకు తెలియదండి, కుష్టివాళ్ళు నర్సపురంలో ఉన్నది. నేను పళ్ళు అయ్యి పంచడానికి వెళ్ళినప్పుడు 2 రోజులు అన్నం తినలేదు. ఆ వాసనకే కడుపులో తిప్పేద్ది. కానీ అది భయంకరమైన వ్యాధి అండి. ప్రార్థన చేయాలి వాళ్ళ కోసం మనం. అయితే మా దేశంలో ప్రాఫెట్ ఉన్నాడు, ప్రవక్త ఉన్నాడు, పంపించాడు దైవజనుడు ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తే స్వస్థపడతాడు అని అంటే ఆ స్టోరీ మీకు చెప్పను కానివ్వండి. జరిగిన విషయం ఏంటి తెలుసండి. చిన్నది చెప్పగా ఆ నయమాన్ ఎక్కడికి వెళ్ళాడో తెలుసండి, ఇశ్రాయేలు దేశం వెళ్ళాడండి. దేశం వెళ్ళిన తర్వాత దైవజనుడు అన్నాడు, యోర్దాను నదిలో నువ్వు 7 మార్లు ములుగు అన్నాడు. రౌద్రుడైపోయాడు, కోపడిపోయాడు. మా దేశంలో, సిరియా దేశంలో నదులు లేవా, కాలువలు లేవా, బోధులు లేవా, చెరువులు లేవా, మా నీళ్లు గొప్పవి కాదా, మా నదులు గొప్పవి కాదా అని ఇంకా ఓ రకమైన కోపం కాదండి. రౌద్రుడు అంటే కోపాన్ని ఒక 7 సార్లు మిక్సీలేసి తిప్పితే అంత వస్తుందేమో నేను అనుకుంటానండి. అంత కోపం అన్నమాట. నిజంగా చాలామందికి బీపీ హై రేంజ్లోకి వెళ్ళిపోద్ది అనమాట. అప్పుడు అక్కడ ఎవరిని వాడుకున్నాడు తెలుసండి, పన్నోడిని వాడుకున్నాడు. ఇక్కడ ఎవరిని వాడుకున్నాడు, పిల్లను వాడుకున్నాడు, చిన్నదాన్ని వాడుకున్నాడు. ఇక్కడ పన్నోడిని వాడుకున్నాడు. అయ్యా ఏదైనా గొప్ప పని చేయమంటే చేయవేయండి, నువ్వు ఈ ములగమంటున్నాడు కదా, ములుగు అని అన్నాడు. సర్లేరా, మనం కూడా దుస్తులు తెచ్చుకున్నాం, కావాలంటే తడిచిపోయిననుకో మళ్ళీ వేసుకోవచ్చు, తప్పేముంది అని ఇంకే ఏమేమి చెప్పాడు. అన్నీ బైబిల్లో రాయరు కానివ్వండి, మనమే ఆలోచన చేసుకోవాలి. సరే వెళ్ళాడు, 6 పర్యాయాలు మునిగి తేలాడు. కానీ ఏ మార్పు లేదు. సంపూర్ణత అనేది 7లో ఉంది కదండి. 7సారి మునిగి తేలేటప్పటికీ పరిపూర్ణుడిగా పసిపిల్ల దేహం వలె అతడి దేహం మారిపోయింది. ఈరోజు నేను అంటున్నాను, పరిపూర్ణత, సంపూర్ణత. 7 సంపూర్ణత. మనం నిజంగానే ఆ సంఖ్యలోనే ఉందండి. ఆ 7 అనే సంఖ్యలోనే మనకుంది సంపూర్ణత. నిజంగా దైవజనుడు ఎలాగైతే చెప్పాడో అలాగనే మనం చెయ్యాలి. 7సారి మునిగి తేలాడండి, పసిపిల్ల దేహం వలె అయిపోయిందంట. ఇక్కడ నేను చెప్తున్నాను, మనము కూడానండి మనకు అప్పగించిన పని ఏదైతే ఉందో ఆ పనిలో సంపూర్ణత కలిగి ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. మనం చేయగలుగుతున్నామా అలాగా అని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఇక్కడికి వచ్చేద్దాం. తండ్రి, నువ్వు నాకు అప్పగించిన పని ఏదైతే ఉందో ఆ పనిని ఈ భూమి మీద సంపూర్తి చేశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడండి. ఇక్కడున్న యవన కాలంలో 30 సంవత్సరాల లోపులో ఉన్న బిడలకి, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఒక మాట చెప్తానండి. నీవు నీ పని వచ్చే వరకు నీ తల్లిదండ్రులకి నువ్వేం చేయాలి తెలుసండి, హెల్ప్ చేయాలి. మరి ముఖ్యంగా ఆడపిల్లలు తల్లిదండ్రులకి హెల్ప్ చేయాలి.
వంటలు హెల్ప్ చేయాలి, లేదంటే ఇంట్లో ఆ తొడవటమో లేదంటే బట్టలు మడత పెట్టడమో అనే ఆ పనిలో చేయాలండి. లేదంటే ఒక మాట చెప్తాను, శాపమనేం కాదు కానండి, అత్తారింటికి వెళ్ళాక ఇంకా ఎక్కువ చేయవలసి వస్తుంది అంతే, అంతకంటే ఏం లేదు. ఆవిడ ఏం చేద్దంటే పెద్ద పెద్ద పని మనిషి వచ్చిందని నువ్వు వచ్చిన రోజునే ఆవిడ సీట్ ఎక్కేద్దండి, పై సీటు. ఇంక అక్కడి నుంచి చూడు నువ్వు పనే పని, ఇంక పనే పని రోజు వచ్చినప్పుడు చెప్తా, అమ్మోళ్ళ ఇంటికాడ నేను ఏమీ చేయలేదు కాబట్టి ఇక్కడ అన్నీ చేయవలసి వస్తుంది. నేను అడుగుతున్నాను, నిన్ను కన్న తల్లిదండ్రులకి సేవ చేయి, నీ కన్న తల్లిదండ్రులకి పని చేయి, లేదంటే ఎవరికో చేయవలసి వస్తుంది పని. జీవితకాలం చేయాలి మళ్ళీ, అక్కడ కొంతకాలం కూడా కాదు, చచ్చిపోయే వరకు అక్కడే ఉండాలి మళ్ళీని. గనుక మనం ఒక విషయం ఆలోచించేయండి. దేవుని వాక్యాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారిని మనం మాదిరిగా తీసుకుందాం. ఎవరినొద్దు, 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. ఇప్పుడు 15 సంవత్సరాలు వచ్చేటప్పుడు బండి కొనేమంటున్నాడు, బుల్లెట్ కొనేయమంటున్నాడు. బుల్లెట్ నిజంగా కొనివ్వకండి మీరు. వాళ్ళ పెట్రోల్ సంపాదించుకునే దాకా మీరు బండి కొనివ్వకండి, మీ దగ్గర డబ్బులు ఉన్నా సరే. నాకు తెలిసిన ఇక్కడ వెంప బండి కొనేసాడండి, బుల్లెటే కొనేసాడు. మలసటి రోజు నుంచి బండి కొన్నదానికంటే ఎక్కువైపోయిందండి. బండి ఉంది కదండి, బుల్లెట్ మీద ముగ్గురు ఎక్కించుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ సాయంత్రానికి వచ్చేస్తున్నాడు, పొద్దుటే లేవగానే డబ్బులు అంటున్నాడు. దేనికి? పెట్రోల్కి. నిజమే, వాళ్ళ కాళ్ళ మీద సంపాదించుకునేంత వరకు మీరు ఏది చేయకండి. వారికి ఒక బాధ్యత అనేది ఏర్పడాలి. అందుకని దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు తల్లిదండ్రులకు లోబడి ఉన్నారు. లోబడి ఉండటమే కాదు, ఎంత విధేయత కలిగి ఉన్నారో అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. విధేయత, లోబడటం అనేది చిన్న విషయం కాదండి. నేను ఒక ఆత్మీయ దైవజనుడి కింద పనిచేస్తున్నాను, నేను ఆత్మీయ నాయకుడి కింద పనిచేస్తున్నాను. నాకు చెన్నైలో ఉన్నారు. ఇప్పుడు ఫోన్ చేశారు, అయ్యా 4 గంటలకి 5 గంటలకి 5 నుండి 6 గంటల వరకు ఇలపర్లో వాక్యం చెప్పాలి, వెళ్ళాలి అని అన్నారు. వెంటనే పాశ్రమ్ గారిని పంపించాం. ఏంటంటే నాయకత్వం అంటే అది, ఓ నాయకుడికి ఏంటంటే లోబడటం అంటే అది. మనం చాలామంది లోబడటం అనేది చాలా కష్టం. భార్యలు మీ భర్తలకు లోబడి ఉండటం అది ఒకటేనండి, ఇంకా అది తప్ప ఏదైనా రాతే బాగుంది అన్నాడు ఒక ఆవిడే. ఆ వాక్యం కూడా తప్పించి రాతే బాగుందండి, అలా చాలా బాగుండండి. లోబడి ఉండటం అనేది చాలా నాకు కోపం వచ్చేది. ఎక్కడ లోబడి ఉండమంటారండి? కానీ భర్తలతో దేవుడు ఏం చెప్పాడంటే, నిన్ను వలె నీ భార్యను కూడా నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో అలా ప్రేమించాలి. చాలామంది భర్తలు ఎలా చేస్తారో తెలుసండి, అవి నువ్వు అంటే ఎంత ప్రేమో అది ఇది అని చెప్తారు. కాదంట, ప్రేమ అంటే ఏంటో తెలుసండి. నేను ఎప్పుడు చెప్తున్నాను, ఒక ముద్ద ఇవ్వాలి, ఒక ముద్దైనా పెట్టాలి. ఆ ప్రేమను వ్యక్తపరిచే విషయంలో ఇంకొక మాట చెప్పనండి, భర్తలుగా ఇక్కడ ఉన్న చాలామందికి ఒక మాట చెప్తున్నాను. నీ జీవితంలోకి నీ భార్య వచ్చిన మొదలుకొని నీవు ఆవిడ ఎడబాయే వరకు కూడా నీవు చేసే ప్రతి కార్యము నీ భార్యకి చెప్పాలి. మీరన్నా ఎత్తుతారేమో చెయ్యనుకున్నాను, ఎందుకు మీకోసమే చెప్తున్నాను కదండి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పొద్దున మీటింగ్, సాయంత్రం మీటింగ్ చాలా ఇబ్బందిగా ఉందంటున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. పెళ్ళైన మొదలుకొని మరణం అనేది ఎడబాయే వరకు కూడా షేర్ చేసుకోవాలండి. ప్రతి దాంట్లో దాపరేకం ఉండకూడదు. ఇక్కడ నా భార్య అక్కడే ఉంది, ప్రతిదీ చెప్తానండి. కానీ ఒకటే చెప్పను, రేపు ఏం వాక్యం చెప్తానో చెప్పను. లీక్ అయిందనుకోండి ఇంకొకలాగా ఉంటుంది. వాక్యం లీక్ అయిందనుకోండి అంత ఇది ఉండదు. ప్రభు చెప్పాడు, దేవుని విషయంలో ఎవరికేం చెప్పొద్దు అన్నాడండి. అది మాత్రం మర్మంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఇంకొక మాట ఏంటనంటే, భార్యలైన మీరు మీ భర్తలకి లోబడి ఉండాలి. వాడి చదువు లేదండి బాబు, నాది ఎంబీఏ అంటే ఎంబీఏ అయినా సరే, ఆడు చదువులేనోడైనా సరే, ఆడు సరైనోడు కానేడో సరే, నీ భర్తకు లోబడి ఉండమని వాక్యం చెప్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు అలా చేశారని దేవుని వాక్యంలోంచి రాయబడి ఉంది. ఇంకొక మాట, 3.5 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాల 6 నెలలు తాను పంపిన దేవునికి, తండ్రి అయిన దేవునికి ఏం చేశాడట?
లోబడి ఆయన పని చేశాడట. 3.5 సంవత్సరాల్లో ఈ భూమి మీద ఆయన పని చేశాడండి. ఈ 3.5 సంవత్సరంలో తండ్రి కుమారుడికి అప్పగించిన పని ఈ భూమి మీద సంపూర్తి చేసేసాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతం ఒకసారి ఆలోచించేయండి. ఏంటి అని అంటే ఆయన ఈ భూమి మీదకి రావటం, పుట్టటమో మన కొరకే పుట్టాడండి, మరణించడం మన కొరకే మరణించాడండి. అంతేకాదు ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచింది కూడా మన కొరకే. ఆయన ఎందుకు పుట్టాడు అని అంటే ఆయన మరణించటానికే పుట్టాడని మన వాక్యం సెలవిస్తూ ఉందండి. ఆయన ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ 3.5 సంవత్సరాల్లో ప్రేమించడం ఎలాగో తెలుసు, శిష్యుల్ని ఏ రీతిగా నడిపించాలో తెలియజేస్తాడండి, ప్రేమించడం ఎలా తెలియజేస్తాడండి. అన్ని రీతిలుగా, అన్ని రకాలుగా, అన్ని విషయాల్లో, అన్ని రీతిలుగా కూడా ఆ దేవుడు తెలియజేస్తాడండి. ఒక్క మాట చెప్పనండి, క్రీస్తుకు కలిగిన ఆ సంపూర్ణత ఏంటో తెలుసండి. ఒక్క మాట చెప్తానండి, శత్రువులను కూడా యేసు ప్రభు ప్రేమించాడండి. అదే సంపూర్ణత. ఇది మాత్రం మనం చేయలేం. ఒకవేళ నేను రూఢిగా చెప్పగలను, మనం మైక్ పెట్టుకుని అబద్ధాలు చెప్పకూడదండి, రూఢిగా ఈ మాట చెప్పగలను. మనతో మాట్లాడిన వాళ్ళు మన ఎదురుగుండా వచ్చారనుకో, వెంటనే ఇలా తిరిగిపోద్ది తలకాయ. కానీ ప్రభు ఏమన్నాడు తెలుసండి, నీ శత్రువులను కూడా ప్రేమించమన్నాడు. అదే పరిపూర్ణత. సిలువలో చేసిన పరిపూర్ణత కంటే శత్రువులను ప్రేమించే పరిపూర్ణత ఇంకా గొప్ప పరిపూర్ణతగా మనం చూస్తూ ఉన్నాం. ఇది భూమి మీద మనమందరము చేయాలని దేవుడి మనకు మాదిరి ఉంచి వెళ్ళాను. అపోస్తుడైన పేతురు గారు అంటాడు, ఆయన యోర్దాను నదిలో మునిగి బాప్తిసం తీసుకోవసరం లేదు, ఆయన మనకు మాదిరి ఉంచి వెళ్ళాను. ఆయన దూషింపబడుతూ ఆయన బదులు దూషించలేదు, ఆయన కొడతంటే మళ్ళీ తిరిగి కొట్టలేదు, ఏది చేయలేదు. ఎందుకో తెలుసా, ఇవన్నీ మనకు మాదిరి ఉంచి వెళ్ళాను, ఇలాగూ చేయమని దేవుడు చెప్పాడు. ఏమండి, ముసుకేసి గుద్దారు, గుద్దునుడు ఎవడో కనుక్కోండి అన్నాడు. ప్రభుకు తెలీదా? తల్లి గర్భములో పిండముగా రూపింపబడకముందే నేను నిన్ను ఎరిగి తినన్న దేవుడు, నీవు ముసుగేసి గుద్దితే తెలియదు ఆయనకి, కానీ అంతగా చేశారు. అందుకని ఏంటంటే క్రీస్తుకు కలిగిన సంపూర్ణతలో మీరు కూడా సంపూర్ణులు కావాలనంటే మీ శత్రువులను కూడా ప్రేమించాలి, మీ శత్రువులతో కూడా మీరు మాట్లాడాలి, మీ శత్రువులు కుటుంబానికి కూడా మీరు వెళ్ళి పరామర్శించాలి. మనం ఏం చేస్తామంటే కొంచెం తేడా వచ్చిందనుకో, నీ గుమ్మం తొక్కం, నీ గడప తొక్కం, తొడలు కొట్టేస్తారు. తొడలు కొట్టడానికి మనకేం అధికారం ఇవ్వలేదండి దేవుడు. నిజంగా ఒక మాట చెప్పనండి, మనం ఎప్పుడైతే సవాల్ చేసామో మరలా వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళేలా దేవుడు చేస్తాడు. అందుకని మనం అలాంటివి ఏమీ చేయకండి. దేవునిలో ఎంత తగ్గించుకుంటే అంత తగ్గింపు. అసలు ఇది చాలా అద్భుతమైన మాట అండి. ఆయన తగ్గించుకుని భూమి మీదకి వచ్చాడట. ఏముందని భూమి మీద? మహిమను వీడి నిత్యము దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతిగానములు చేయుచున్న ఆ మహిమను వీడి ఈ భూమి మీదకి వచ్చాడట. ఎందుకోసం వచ్చాడు? ఒక మాట చెప్పనండి, ఎంతగా తగ్గించుకున్నాడు తెలుసండి, శిష్యులు పాదాలు కడిగటానికి వంగే అంతగా తగ్గించుకున్నాడండి. చిన్న విషయం మనం తగ్గించుకోమంటే, నేను తగ్గించుకోవాలి, నేను పౌరుషం గల ఆడబడుచుని, పౌరుషం గలవాడిని నేను అని అంటున్నారు. దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని వాక్యంలోకి వచ్చిన రోజునే, దేవుని పనిలోకి వచ్చిన రోజునే మనం చచ్చిపోయామండి. మనం జీవిస్తున్నామనంటే క్రీస్తులోనే జీవిస్తూ ఉన్నాం. క్రీస్తు క్రియలే మనలోంచి మన ముద్రలే కనబడాలి, మరొకటి కాదండి. అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుందని అంటే, నేను ముగిస్తూ ఉన్నాను ఒక మాట. ఆ 3.5 సంవత్సరాల్లో ఆయన చేసినది ఏంటనంటే, ఏం పని చేశాడంటే, తండ్రి అప్పగించింది భూమి మీద సంపూర్తి చేశాడండి. ఆయన ఆఖరికి సిలువ మరణానికి వెళ్ళవలసి వచ్చిందండి. సిలువ మరణానికి వెళ్ళే ముందు శిష్యులు 90 ఒకరి దగ్గర పెట్టాడు, 3 కొంత దూరం తీసుకెళ్ళాడు. ఆయన మరలా రాతివేత దూరం వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మనకి బైబిల్లో ఉంటుందండి, ఆయన చెమట రక్తమాయను అని రాయబడి ఉందండి. ఎంత వేదన చెందితే, ఎందుకనంటే ఆయన పొందబోయే శ్రమలు, ఆ గిన్నె ఆయనకి తెలుసు ఎలా ఉంటుందో. నేను అంటాను, నేను ఎప్పుడు సిలువ ఆ మరణం గురించి, ప్రభువా ఇది నోడుతో చెప్పి నీ సిలువ మరణాన్ని నన్ను తక్కువ చేయకయ్యా. ఎందుకో తెలుసా, నోడుతో మనం చెప్పి ఇంతని చెప్పితే పోయే అంత శ్రమ కాదండి అది. రాత్రి గెస్సెమనే తోటలో పట్టుకుని మొదలుకొని రాత్రంతా కూడా వారిని ఏం చేస్తారంటే అన్యాయపు తీర్పులు తీర్చి ఉదయం 6 గంటలకి గబ్బాతా రాళ్ల పరచబడిన స్థలం దగ్గర ఆయన్ని అప్పగించారు. అక్కడ కొట్టారు. కొట్టుకుంటూ ఆయన గొల్గోతా కొండ దగ్గర వరకు తీసుకువెళ్ళారు. ఆ కొండ మీద ఆయన సిలువ వేశారు ఉదయం 9 గంటలకి. అంటే 6 గంటల నుండి 9 గంటల వరకు చిత్రవధ చేశారు. ఒక మాట చెప్పనా, ఆయన చర్మం మొత్తం
ఊడిపోయిందండి, కండలుగా బయటకు వచ్చేసిందండి. అందుకనే బైబిల్లో నాగల చాలు వలే దున్నబడింది. అందుకనే ఆయన శరీరాన్ని మనం తీసుకుంటున్నాం. గోధుమ పిండి తీసుకుని నీళ్లు పోసి అందులో గోరువెచ్చని నీళ్లు పోసి అది పిసుకుతూ ఉంటుంటే అలాగ అయిపోయింది ఆయన శరీరం, అలాగ అయిపోయింది ఆయన శరీరం. అందుకని ఆ కొరడా తీసుకుని కొడుతూ ఉంటుంటే అది ఇలాగ వచ్చి నొడనికి చుట్టి ఆ మాంసాన్ని పడితే పులిగోరులాగా ఉంటాయండి అవి. ఇలా పట్టి అలా మళ్ళా తిరిగి లాగేటప్పుడు ఎక్కడైతే పడుతుందో అక్కడ ఆ కండలాగా లాగేస్తుంది అన్నమాట అండి. అంతటి భయంకరంగా మరి ఇంకొక దెబ్బ కొట్టడానికి లేదు. 39 కొరడా దెబ్బలు కొట్టాలి. ఇంకొక దెబ్బ కొడితే మరలా ఆ వ్యక్తిని కొట్టడానికే లేదు. అందుకని అలా చిత్రవధ చేసి నిజంగా ఆ సిలువును మోయించుకుంటూ ఆ కొండ మీదకి తీసుకెళ్ళిన తర్వాత ఆ కొండ మీద ఆయన సిలువ వేసినట్లుగా, గొల్గొతా కొండ మీద సిలువ వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పశ్చిమరానికి ఆయన వేలాడదీశారట. పశ్చిమరానికి వేలాడది. అప్పుడే నరుక్కొచ్చిన పశ్చిమరానికి ఒక నిలువు కర్ర, ఒక అడ్డకర్ర. ఇవన్నీ ఇందులో లేవు కానండి. చరిత్ర ఏం చెప్తుందో తెలుసండి. ఆ కర్రను అప్పటికప్పుడు నరికి ఆ బొడుపులు ఉంటాయి చూడండి, ఆ బొడుపులు ఉండిపోయి ఒక నిలువు కర్రకి అడ్డకర్రకి సిలువ సెట్ చేసేసారు. మనకేమో చిత్రీ పెట్టేసిన సిలువులాగా ఉంటుంది, కానీ అప్పటికప్పుడు వారు సెట్ చేసి తీసుకొచ్చారు. అయితే ఈ నాగల చాలు వలె దున్నబడిన ఈ శరీరము, ఈ ముళ్ళ కిరీటం పెట్టబడిన ఈ తల చూడండి, 3 మేకులతో ఈ సిలువ మీద వేలాడుతూ ఆయన ఎప్పుడైతే ఈ సిలువలో వేలాడుతున్నాడో, ఈ సిలువ మీద ఆయన కొట్టి ఈ సిలువను ఎప్పుడైతే తాడు కట్టి ఇలా పైకి లేపి ఆ గోతులు ఇలా సిలువ పడిందో, ఆయన సిలువలో 3 మేకులతోటి ఆ సిలువలో వేలాడుతూ ఒక్కసారి ఆయన బాడీ అంట ఇలా జంప్ చేసిందంట. జంప్ చేసినప్పుడు వెనుక నాగల చాలు వేలే దున్నబడింది. చర్మం లేదు కదండి, మాంసం ముద్దలుగా వచ్చింది కదండి. ఈ మాంసం ముద్దలకి ఈ పచ్చి మొరాను బొడుపులు గుచ్చుకుంటుంటే ఆ బాధ వర్ణనాతీతము అని ఒక ఆయన రాశాడండి. అలా కాకుండా 72 ములులు కలిగిన ముళ్ళ కిరీటాన్ని నెత్తి మీద పెడితే ఆ నెత్తిటిలో నుంచి కారుతున్న రక్తము కళ్ళల్లో నుంచి కారుతోంది, కళ్ళు కనిపించట్లేదు. అప్పటికే శరీరంలో నీరంతా అయిపోయింది, ఏమాత్రం నీటి శాతం లేదు, శిలపెంకువలే ఆయంది అని కీర్తనకారుడు రాస్తాడండి. మట్టి కొండ పెంకుంట చూడండి, ఆ పెంకులాగా అయిపోయిందండి ఆయన శరీరము. అందుకని ఏం చేశాడో తెలుసండి, ఈ నాలుకెళ్ళి పై అంగడికి అంటుకుంటుంటే నీరు లేక ఈ నాలుకెళ్ళి పై అంగడికి అంటుకుంటుంటే అలా అంటుకున్న నాలుక అంటుకున్నట్లుగా ఉండిపోతుందంట, సడలట్లేదట. ఎందుకో తెలుసా, నోటులో లాలాజలం లేనప్పుడు నోట్లో ఉన్న నాలుక సడలదో, మాట రాదో గనుక ఈయనలో నీటి శాతం లేని కారణంగా ఈయన నాలుకేళ్ళ అంగడికి అంటుకుంటుంటే ఆయనే నాలుకను సడలించుకుని సిలువలో మాట్లాడాడంటండి. బా తండ్రి, ఈ పని కోసం నన్ను పంపించావా? ఇంతటి శ్రమ పడటానికి నన్ను పంపించావా? ఇంత ఘోరమైన శ్రమ పడటానికి పంపించావా? నేను అంటానండి, ఒకటి కొట్టినా బాధపడరేమో కానండి, అవమానము మరీ ఘోరమండి. అవమానం మరీ ఘోరం. రాత్రి అంతా కూడా ఆయన్ని అవమానించారు. చాలామంది అంటారు, ఏమంటారో తెలుసండి, ఒకటి కొట్టినా పడతామండి, వాళ్ళు అవమానించి సిగ్గుపరిచి పంపించేశారండి. అది తట్టుకోలేకపోతున్నాను. ఆ మనిషి కనపడ్డప్పుడల్లా ఆ మాటలే గుర్తుకొచ్చేస్తున్నాయి కదా. రాత్రంతా నీ కొరకు నా కొరకు ప్రభు అవమానపరచబడ్డాడు, సిగ్గుపడ్డాడైనా. ఏందో తెలుసా, ఇవన్నీ కూడా ఆ అవమానపరచడానికైనా లేదంటే ఆయన తిట్టే విషయంలో దూషించబడటమైనా దేని విషయంలోనైనా ఆయన ఓర్చుకున్నాడు. ఎందుకో తెలుసా, ఆయన సిలువ మరణం ముందు నీవు నేను కనపడుతున్నావు, నీ కొరకు నా కొరకు ఆ సిలువ మరణాన్ని ఆయన ఓర్చుకున్నాడు. తండ్రి అప్పగించిన పనిన్నది సిలువకెక్కటం, సిలువలో ప్రాణం పెట్టడం. రోమా సామ్రాజ్యంలో 3 రకాల మరణాలు ఉంటాయి. ఒకటి సిలువ వేసి చంపేయటం, రెండవది తల తీసేయటం, ఖడ్గంతో తల తీసేయటం. పౌలు గారికి అదే జరిగిందండి. మనం కూడా చూస్తాం, మీరు తీయవసలేదు, అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో చాలా శ్రేష్టమైన వారండి. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళినా యోహాన్ని యాకోబుని, వాళ్ళిద్దరూ అన్నదమ్ములు, పేతురు గారిని తీసుకెళ్ళేవారు. వాళ్ళిద్దరిని ఏమన్నారంటే ఉరిమెడేవారు బోయనెర్గెస్. అది ఒక మార్కు సువార్తలోనే రాయబడి ఉందండి. బోయనెర్గెస్ అంటే ఉరిమెడేవారు. ఉరుములు వస్తే ఎలాగుంటాయండి, అలా గర్జిస్తారన్నమాట అండి. వాళ్ళిద్దరిని యాకోబుని మాత్రమే తీసుకెళ్ళారు. మిగిలిన 90 ఆయన రూపాంతరం చెందడానికి వెళ్ళినప్పుడు కింద వాళ్ళ నుంచాడు, వీళ్ళు 3 పైకి తీసుకెళ్ళాడు. యాయేరు కుమార్తెను బ్రతికించడానికి వాళ్ళ 3 లోనికి తీసుకెళ్ళాడు. తల్లి, తండ్రి, మరి వీళ్ళని ఆ లోనికి తీసుకెళ్ళాడండి. ఇలాగా ఒక ప్రత్యేకమైన ప్లేసెస్లో తీసుకెళ్ళాడండి. ఇప్పుడు ఈ ప్రత్యేకమైన వారు చంపబడుతున్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది.
ప్రత్యేకమైన వారు చంపబడుతున్నారు. ఇప్పుడు ఆలోచించండి, యాకోబు ఖడ్గంతో చంపబడ్డాడు, పేతురు గారు ఏమో చెరసాల్లో ఉంచబడ్డాడు. అప్పుడు సంఘం ఎలక్ట్ అయిందండి. ఖడ్గంతో యాకోబుని చంపినప్పటికీ సంఘం ఎలక్ట్ అవలా. క్రైస్తవులు దాడులు చేశాక సంఘాలు ఎలక్ట్ అవ్వడం కాదండి, అంతకుముందే మనం ఎలక్ట్ అయ్యి ఏం చేయాలో తెలుసండి, ప్రార్థనలు చేయాలి. అందుకని నిరంతరము ప్రార్థన చేయాలి. బైబిల్లో ఒక రాయబడి ఉంది, ఏమనంటే ఏడా తెగాక, తెగిపోకూడదు, ఏడా తెగాక, మధ్యలో గ్యాప్ రాకూడదు, ఏడా తెగకుండా ప్రార్థన జరగాలి. అది అక్కడ మాటకు అర్థం అన్నమాట. అందుకని దేవుని వాక్యం ఏం చేయలేదు చేస్తుందో తెలుసండి. అందుకని ఇప్పుడు యాకోబుని ఖడ్గంతో చంపేసిన తర్వాత, ఇప్పుడు తర్వాత పేతురు గారిని చెరసాల్లో పెట్టిన తర్వాత సంఘం ఎలక్ట్ అయింది అండి. అప్పుడు 12వ అధ్యాయం 12వ వచనంలో గదిలో ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. మీకు తెలుసు కదా అందరికీ, మీరు బాగా అనుభవం ఉన్నవారు. రాత్రికి రాత్రే ఏం జరిగిందో తెలియదు, దూత వెళ్ళి పేతురు గారిని తీసుకొచ్చేసిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ చేసి లాయర్ని పట్టుకుని జామీన్ పట్టుకుని ఇద్దరు జామీన్ ఇచ్చేవాళ్ళని ₹1,00,000 అమౌంట్ చూసుకుని ఇదంతా ఏమో తర్వాత జరిగినో జరగకపోనో తెలియదు. అంటే ఈయన చంపడమే ఒక ఆడవిడి పని, రోమా సామ్రాజ్యం ఏం చేసినా నాకు తెలియదు కానండి. ఒక రాత్రి వాళ్ళందరూ 12వ అధ్యాయం 12వ వచనంలో సంఘం అంతా అత్యాసక్తితో ప్రార్థన చేయగా దేవుని దూత పరలోకం నుండి వచ్చి పేతురుని తట్టి మొదటి గేటు, రెండవ గేటు, మొదటి కావలి, రెండవ కావలి దాటి మూడవ కావలి దగ్గరికి వచ్చేటికి ఆ కావలి దాని అంతటి అదే తెరుచుకొని ఎక్కడైతే ప్రార్థన జరుగుతుందో అక్కడికే పేతురు గారు వచ్చేసారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘ ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన. సంఘ ప్రార్థన చాలా బలమైన ప్రార్థన. అందుకని ఈ రోమా సామ్రాజ్యంలో కూడా ఇలాంటి 3 మరణాలు ఉండేయండి. ఇంకొక మరణం ఏంటంటే, ఒకటి సిలువ కేసి చంపేసి మరణం, సిలువ కేసి మరణం ఒకటండి. రెండవది ఏమో ఖడ్గంతో చంపేసి మరణం. మూడోది ఏంటంటే బతికున్న వాడికి చచ్చినోడు కట్టడం. ఆ చచ్చినోడిని భుజాన్ని వేసుకుని తిరిగి ఆ చచ్చినోడు చల్లగా ఉంటాడు కదండి, వీళ్ళు బతుకున్న వాళ్ళు వేడంతా చల్లదండకు వచ్చి, లేదంటే ఈ చచ్చినోడిని ఈ భుజాన్ని వేసుకుని తిరుగుతుంటే భయంక్రాంతురయ్యి గుండె ఆగిపోయి చనిపోవటమో ఏదో ఒక రకమైన చావు వాళ్ళకి వచ్చేది. ఈ 3 మరణాల్లో యేసుక్రీస్తు ప్రభువారు సిలువకే ఎందుకు ఎక్కారో తెలుసండి. పాత నిబంధనలో ఒక అద్భుతమైన మాట రాశాడండి, మ్రాను మీద వ్రేలాడువాడు శాపగ్రస్తుడు. శాపగ్రస్తమైన జీవితంలో ఉన్న మనల్ని శాపగ్రస్తమైన జీవితంలోంచి విడిపించడానికి యేసుక్రీస్తు ఈ 3 మరణాల్లో మ్రాను మీద వ్రేలాడే మరణమే తీసుకున్నాడు మన శాపం కొట్టివేయటానికి. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఈ రాత్రి మనం ఆలోచన చేసేది ఏంటనంటే, రక్తాన్ని చిందించడం వలన పాపం పరిహరింపబడింది. ప్రకటన గ్రంథం 1:6 వచనంలో గొర్రెల రక్తం కానీ ఎడ్ల రక్తం కానీ ఏ రక్తమో మనల్ని ఏం చేయలేదంట, పరిశుద్ధపరచలేదు. మరి పరిశుద్ధుని రక్తమే కావాలి. ఆ పరిశుద్ధుని రక్తము ఈ భూమి మీద ఆఖరి రక్తం బొట్టు వరకు చిందించబడింది. ఆ రక్తమే మనల్ని పరిశుద్ధుని చేసి ఆ పరిశుద్ధ స్థలంలో నిలబెట్టింది. అందుకని అక్కడ అంటాడు, ఆ రక్తము కడిగిను అని రాయబడి ఉంది. కడిగేసిందండి. మనం మురుగుండ్లో పడితే సొబ్బెడి కడుగుతూ పోతుందండి. కానీ జన్మతః పాపం వచ్చింది చూడండి. పాపం అంటే అండి వ్యభిచారము, దొంగతనం కాదండి, మాట వినకపోవటమే పాపం. కనుక దేవుని వాక్యం చెబుతుందండి, అలా పాపం వచ్చింది, ఆ పాపాన్ని రక్తంతో కడిగేశాడు. శాపం వచ్చింది, సిలువలో వ్రేలాడి శాపాన్ని కొట్టివేశాడు. మన మీదకి దరిద్రత వచ్చిందండి. దరిద్రతను కూడా మ్రాను మీద వ్రేలాడి మన దరిద్రతని ఆయన తీసుకుని మన దరిద్రతని ఆయన తీసుకుని ఆయన ధనవంతుడైండి కూడా దరిద్రుడై సిలువలో వ్రేలాడని కొరింథీ పత్రికలో రాయబడినట్లుగా మన దరిద్రుని ఆయన తీసుకున్నాడు. ఆయన ధనం ఏదైతే ఉందో, ఆయన ఐశ్వర్యతం ఏదైతే ఉందో అది మనకి ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటనంట చాలా అద్భుతమైన మాట అక్కడ మన కొరకు. అది ఏం చేశాడు తెలుసండి, దరిద్రాన్ని సిలువలో బ్రేక్ చేశాడండి. ఆయన ధనవంతుడైండి కూడా దరిద్రుడై సిలువలో నీ కొరకు నా కొరకు ఏం చేశాడట, వ్రేలాడాడని రాయబడి ఉందండి. నాకు తెలిసేటప్పటికండి మా నాన్నగారు టీచర్ చేసేవారు. అప్పటికి అంత మాకు ఇబ్బంది ఏమి ఉండేది కదండి. పొయ్యిలు కర్రల పొయ్యిలే, అదే పొలాలు ఎట్టుకుని వండుకుని పొయ్యిలే. అప్పటికి ఏం గ్యాస్ స్టవ్లు ఏమి లేవు కానండి. నా ఊహ తెలిసేటప్పటికి మా పక్కింటి వాళ్ళండి రాజుల దగ్గరికి వెళ్ళి ఒట్టిగడ్డి తెచ్చుకుని వర్షాకాలంలో అన్నం వండుకునేవారు. మా అమ్మని అడిగేవాడిని, అమ్మ నువ్వు పొలాలెట్టు వండుతున్నావు, వాళ్ళు ఏమో ఒట్టిగడ్డి వండుతున్నారు అన్నీ నేను అడిగేవాడిని. నాకు తెలియక చిన్నప్పుడు అన్నమాట అండి. అంటే రే వాళ్ళకి పొలాలు లేవురా అందుకే రా అన్నాడు. ఒకటి ఉండేదండి, పైకి లేవు కిందకి లేవు అన్నాడు. పొలంలో లేవు, పైకి వండుకోవడానికి బియ్యం కూడా ఉండేదండి. అంత దరిద్రతలో ఉండేవారండి. వంగి దూరెళ్ళే అంతటి చిన్ని
తాటకిల్లు అనమాట. వండుకోవడానికి ఆ వర్షాకాలం 4 నెలలు కూడా వర్షమే కురిసేది. వండుకోవడానికి పొలలుండి కాదు. కొందరు అయితే ఆకులే ఇంటాకులు పీకేసి కొంతమంది వండుకునేవారు. ఇక్కడికి వెళ్ళి ఒట్టిగడి తెచ్చుకుని మేముండే ఏరియాలో మీకు ఇక్కడ ఏమైనా తెలియదు కానండి, అంత దరిద్రాన్ని అనుభవించారండి. కానీ ఆయన ప్రాణం పెట్టడం వలన దేవుడు అందరినీ ధనికుల్ని చేశాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు క్రైస్తవులుగా దేవుడు ఏ కడజాతి అన్నారో, ఎవరు పనికిరారన్నారో వాళ్ళే ఒక్క అంతస్తు కాదు, 2 అంతస్తులు, 2 అంతస్తులు కాదు, 3 అంతస్తులు, ఎక్కడ చూసినా ఈ అంతస్తులే. దేవుడు ఎంత ఆశీర్వదించాడండి. ఆయన సిలువలో ప్రాణం పెట్టడం వలన దరిద్రుడై మనల్ని ధనవంతుడు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పని కొరకే భూమి మీదకి ఆయన వచ్చాడు. ఆ పనిని సంపూర్తి చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ముగిస్తూ ఉన్నాను. ఆ సమయం అయిపోయినట్టుంది. ఎప్పుడు అయిపోయిందేమో నా సమయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే దేవుని వాక్యాన్ని బట్టి ఈ 3.5 సంవత్సరాల్లో ఏ పని అయితే చేశాడు, ఆయన కలవర సిలువకెక్కి ఆయన ప్రాణం పెట్టడం వలన అటువంటి గొప్పగా చేశాడు. ఇంకొక మాట చెప్తాను. పునరుద్ధానుడై తిరిగి లేవటం వలన ఈ రోజుకి సమాధి ఖాళీ ఆయను. పునరుద్ధానుడై తిరిగి లేవటం వలన ఆయన పునరుద్ధాన శక్తిని మన మీద ఉంచాడండి. నేను దేవుని చిత్తం మీద ఎప్పుడైనా వస్తే చెప్తాను. పునరుద్ధానానికి ముందు, పునరుద్ధానానికి తర్వాత. పునరుద్ధానానికి ముందు కంటే పునరుద్ధానం తర్వాత దేవుడు అద్భుతాలు చేశాడండి. లెక్కలేని అద్భుతాలు. ఆ అద్భుతాలన్నీ మన ద్వారానే దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ఆయన సేవకుల ద్వారానే దేవుడు జరిగిస్తూ ఉన్నాడండి. ఇటువంటి గొప్ప పని చేయటానికే దేవుడు మన మధ్యకి ఆయన దిగివచ్చి, తండ్రి నువ్వు నాకు అప్పగించిన పనిని సిలువలో ఆయన మరణించిన తర్వాత మరణం ఓడిపోయిందండి. అప్పటి వరకు సాతాను ఏమందో తెలుసండి, పేతురు గారిలో ఉండి నువ్వు మరణించడానికి వీరలేదన్నాడు. కానీ ఆయన ఎప్పుడైతే మరణించాడో ఫినిష్, 6వ మాట ఏంటో తెలుసండి, సమాప్తమాయెను. ఫినిష్. తండ్రి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. 7వ మాట. అయితే ఇక్కడ అన్నాడు ఫినిష్ అన్నప్పుడు ఎవరు ఫినిష్ అయ్యారో తెలుసండి, సాతాను ఫినిష్ అయిపోయింది. సపట్లు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దామండి. సాతాను గారు ఫినిష్ అయిపోయాడు. ఎంత అద్భుతమో చూడండి. ఒక మాట నేను చెప్తున్నాను. ఇది ఎప్పుడైతే మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణానికి ఉన్న ముళ్ళు ఇరిగిపోయింది. మరణమా నీ విజయం ఎక్కడ, మరణము ఓడిపోయింది. ఆయన ముందు తలదించుకుంది. మరణం మీద ఆయన జై జెండా ఎగరవేశాడండి. ఇప్పుడు జయవీరుడుగా మనం పాడతాం కదండి, జయ జయ యేసు జయ యేసు అని పాడతాం కదండి. నిజంగానే ఆయన జయ యేసు అన్నమాట. అయితే ఇక్కడ ఒక ఏంటంటే ఆయనకి అప్పగించిన పనిలో సంపూర్తి చేసి తండ్రిని మహింపరిచాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంపూర్ణతలో ఇంకొక మాట నేను చెప్తాను. మీరు సంపూర్ణ చేయండి. ఒక 3 రోజులు ప్రార్థన పెట్టుకోండి, సంపూర్తి చేయండి. 2 రోజులు అయిన తర్వాత ఆగలేకపోతున్నాండి బాబోయ్ అనేసి ఆపేకండి. 7 రోజులు పెట్టుకోండి. మరి 7 రోజులు సంపూర్తి చేయండి. 10 రోజులు పెట్టుకోండి. నేను ఒక రోజు 10 రోజులు గదిలో ఉండి ప్రార్థన చేసుకుంటుంటే ఎన్ని ఆపర్చునిటీ వచ్చేసాయో, అప్పుడే వచ్చేసానండి ఎక్కడెక్కడి నుంచోను, కానీ వెళ్ళలేదండి గదిలో నుంచి. నిజంగానే మనకి ఎన్నో వస్తాయి, కానీ మీరు అనుకున్న దాన్ని సంపూర్తి చేయండి. యాకోబు మీకు తెలుసు కదండి. యాకోబు గురించి మీకు తెలుసు కదండి. అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, అన్నీ మోసం చేశాక వాళ్ళ అమ్మ అన్నది, రే బాబు ఇక్కడ ఉంటే మీ అన్న బతకనిచ్చిలో లేడురా, నువ్వు వెళ్ళిపోరా, మా 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 అన్నయ్య ఉన్నాడు అక్కడికి వెళ్ళిపో, అక్కడ శుభ్రంగా ఉంది కానీ అసలు పంపించేసిందండి. అయ్యగారు ఏమో నడుచుకుంటా పాపం మొత్తానికి అది ఇదంటే ఒంటరిగా వచ్చేసి అక్కడికి వెళ్ళేటప్పటికి ఇప్పుడు అక్కడ ఆ ఊరి వెళ్ళగానే గొర్రెలను చూశాడు. అక్కడ కొంతమంది అన్నలను చూశాడు. అన్నలారా మీరు ఎవరు అన్నాడు. మేము పలానా అన్నాడు. లాభాన్ని మీకు తెలుసా అంటే ఎందుకు తెలియదు, వాళ్ళ కూతురు ఇక్కడ ఉందన్నాడు. సరే ఇవన్నీ అయిపోయిన తర్వాత రాహేలు ఆ నీళ్లు పెట్టడానికి గొర్రెల దగ్గరికి వచ్చేటప్పటికి రాహేల్ని వెళ్ళి కౌగిలించుకుని ఎలుగెత్తి ముద్దు పెట్టుకున్నాడండి. ఆ పోస్ట్ టచ్ ఏదైతే ఉందో ఇంకా ఆ రోజు అనుకున్నాడు, ఇంక చేసుకుంటే ఈవిడే చేసుకోవాలనుకున్నాడు అంతే. ఇక జరిగింది ఏంటో తెలుసండి. అప్పుడు ఓ 4 రోజులు అయిపోయిన తర్వాత మా అంగారు వచ్చి అన్నాడు, మరి 4 రోజులు నా దగ్గర ఉంటున్నావు కదా నువ్వు, మరి నేను ఏమి ఇవ్వలేకపోతున్నాను, బంధువే ఇదే అదే ఓ పని చెయ్యి, నీకు జీతం ఎంత కావాలో చెప్పు అన్నాడు. అయితే నేను ఏం చేస్తానంటే మీ కూతుర్ని చేసుకోవాలనుకుంటున్నాను, ఒక 7 సంవత్సరాలు నీకు కొలువు చేసేస్తాను అన్నాడు. అప్పుడు అన్నాడు, అన్యుడికి ఇచ్చి కంటే నీకు ఇచ్చేది మంచిది కదా అనుకుని ఆయన ఏం చేశాడంటే యాస్ అన్నాడు. ఇంకెంతకంటే ఆపర్చునిటీ ఎక్కడి నుంచి వస్తుందండి, అలా మాంగార్లకి వచ్చేసింది అండి. అయితే 7 రోజుల్లాగా అయిపోయిందండి. ఎందుకనంటే 7 సంవత్సరాలు రాహిల్ని చూసి చేసేసాడని పని. ఇంకా రాహిల్ని చూస్తేనే రోజుకో కళ అనమాట, పెళ్ళైక నా రాహిల్ ఇలాగా టీ అట్టుకొస్తుంది అన్నమాట, ఇలాగ
కారులో దిగుతుంది అన్నమాట, ఇలాగ నన్ను ఇలాగంటది అనమాట, మీ ఇద్దరం కలిసి మా అత్తోరింటికి వెళ్తామన్నమాట. ఇలాగా ఈ కళల్లోనే 7 సంవత్సరాలు అయిపోయినాయి అయ్యగారికి. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మావయ్య అన్నాడు, ఏంటి అన్నాడు, 7 అయిపోయినాయి అన్నాడు. ఓకే, ఈ రాత్రి పెళ్ళి అన్నాడు, నీకు ఈ రాత్రి అన్నాడు. ఇప్పుడు రాత్రులు చేసుకోకుండా ఇలాగ ఉంటుంది, మనం దేవుని బిడ్డలం పగలే చేసుకోవాలి. అయితే రాత్రి అన్నాడు, అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలిచాడు, బంధువులు పన్నోళ్ళని చేశాడు, మేకలను కోసాడు, మాంసం అన్నీ చేశాడు, రాత్రి పెళ్లి చేసేసాడు. రాత్రి అన్నీ అయిపోయినాయండి, ఇంకా పెళ్ళి అయిపోయింది, అన్నీ అయిపోయినాయండి. పొద్దుడు లేచి పెద్ద కేకేడు యాకో వే అన్నాడు. ఏంటి అన్నాడు, ఇదేంటిది, నేను ఎవరి కోసం నీకు దగ్గర ఫలితానం చేశానో ఆవిడ కాకుండా ఇంకొకటి చేసేసాడంటే. ఆయన అన్నాడు, మా ఊరు సాంప్రదాయం ఏంటంటే పెద్దోళ్ళుగా చిన్నోళ్ళకి చేయటం సాంప్రదాయం కాదు, అసలు సాంప్రదాయం ఏంటో చెప్పనా, అక్కడ అన్నను మోసం చేశాడు, మోసగాళ్ళ కంటే మోసగాడు ఇక్కడ దొరికాడు మామగారు. మరి కదా మనం ఎవరికైనా మోసం చేసాం అనుకో, అంతకంటే మోసగాళ్ళు దొరుకుతారు మనకి, అందుకని ఎవరికి మోసం చేయకూడదు మనం. అప్పుడు అన్నాడు, మరో 7 సంవత్సరాలు సంపూర్తి చెయ్యి. అది కాకుండాను అక్కడ అంటాడు, ఆవిడ వారములో సంపూర్తి చెయ్యి. అలాగున ఆవిడ వారములు సంపూర్తి చేసిన తర్వాత యాకోబుకి కోరుకున్నది వచ్చిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మీకు భార్యలు ఎదురు వస్తారని నేను చెప్పను కానండి, అది రాదు కూడాను. ఎందుకంటే ఇక్కడ లేదు, ఇంకా వాక్యంలో అది పాత నిబంధన అయిపోయిందండి. ఇక్కడ ఏంటనంటే, ఇక్కడ నేను చెప్పేది ఏంటనంటే, యాకోబు ఏదైతే కోరుకుంటున్నాడో, ఏదైతే ఆశిస్తున్నాడో అది దేవుడు సంపూర్తి అయిన తర్వాత దేవుడు ఇచ్చాడండి. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. రెండోది ఏంటంటే, డబుల్ ఆశీర్వాదం వస్తుందండి మీరు సంపూర్తి చేయగలిగితే. మీకు ఇవ్వబడిన దేవుని టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ని మీరు సంపూర్తి చేయండి. నెల రోజుల, 3 నెలల, లేదంటే ప్రార్థనలా, లేదంటే ఎవరికైనా హెల్ప్ చేస్తామన్నా ఏదైతే అనుకున్నారో, యాకోబు మామగారు ఏమంటాడు తెలుసండి, వారములు సంపూర్తి చెయ్యి. వారములు సంపూర్తి అయిన తర్వాత కోరుకున్న, ఆశించిన, ఏమండి ఆ దేశం రాగానే ముద్దు పెట్టుకున్న, నేను కలలగంటున్నా, నిజంగా రాహేలు అతనికి భారీగా దొరికిందండి. ఈరోజు మీరు ఏదైతే ఆశిస్తూ ఉన్నారో, ఒక ఉద్యోగం కావాలనా, లేదంటే మీ బిడ్డలకి ఇలా పెళ్లి చేయాలనా, ఒక కారు కొనుక్కోవాలన్నా, ఒక మంచి మందిరం కట్టాలన్నా, ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక పొలం కొనాలన్నా, లేదంటే ఏది మీ బిడ్డలను గొప్పగా చేయాలన్నా, మీకు దేవుడిచ్చిన సంపూర్తి చేయండి. అప్పుడు మిమ్మల్ని డబుల్ ఆశీర్వాదంతో దేవుడు దీవిస్తాడు. లేదని అనుకోకండి మీరు, దేవుడు మీకు ఏదోటి ఇచ్చాడు, ఏ టార్గెట్ లేదని అనకండి, ఏదో ఒక పని అది సంపూర్తి చేయండి. దేవుని కొరకు ఇచ్చిన పని అవనండి, కుటుంబంలో ఇచ్చిన పని అవనండి, దేని కొరకు దేవుడు మీకు ఇచ్చాడో ఆ పనిని సంపూర్తి చేయండి. డబుల్ ఆశీర్వాదాలతో దేవుడు మిమ్మల్ని నింపబోతున్నాడు. మీరు కోరుకున్నది దేవుడు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. అందుకని దేవుని వాక్యం రాయబడి ఉందండి, మనం ఏదైనా చేస్తామనంటే ఆ 7 సార్లు అన్నాడు సంపూర్తి అయింది. 6 అయిన తర్వాత తన దేహం చూసుకున్నాడండి, ఇక కుష్ఠవ్యాధి పోలేదు. 6 అయిన తర్వాత 7 అయిన తర్వాతే పసిపిల్ల దేహం వల్ల అయింది. అలాగనే దేవుడు మీకు ఏదో ఒక పని ఇచ్చి ఉంటాడు. పని ఇవ్వకుండా దేవుడు ఏముండడండి. మీకు పరిచర్యలో పనా, లేదంటే మీ కుటుంబంలో పనా, లేదంటే ఎవరికైనా ఏదైనా చేసే పనా. నా భార్యకి 2017లో ఒక పని అప్పగించాడండి. ఈ మాట చెప్పనివ్వండి, ఎందుకనంటే మా వీళ్ళ చెల్లి ఫ్రెండ్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల బిడ్డను వదిలేసి, చిన్న బిడ్డ అండి ఆ అమ్మాయికి, ఎన్నో నెలండి అప్పటికి, 3 ఇయర్సా 2 ఇయర్స్, 2వ సంవత్సరం బిడ్డను వదిలేసి ఆ భర్తతో గొడవలు వచ్చి, ఇంట్లో కూడా గొడవలు వచ్చి, ఆమె ఏం చేసిందండి అంటే బీఈడీ రాయడానికి అవనగడ్డ వెళ్ళిపోయిందండి. 2వ సంవత్సరం ఆ బిడ్డకి అసలు మాటలు రావు, ఏమీ రావండి, ఏమీ రావు. ఆ పిల్ల పేరు ప్రార్థన, ఇప్పుడు మా దగ్గరే ఉందండి. అక్కడికి వస్తే అత్తమామలు ఇంట్లో పెట్టి తాళం వేసి హింసిస్తున్నారు. పుట్టింటికి వస్తే ఆ హింస కంటే డబల్ అయిపోతుంది మా తండ్రి హింస. ఏం చేయలేదో తెలియక ఒకసారి బిల్లలు వేసుకుంది, రెండోసారి సించినాడు బ్రిడ్జి దగ్గరికి వచ్చింది దూకడానికి. ఆ పిల్లని తీసుకుని సించినాడు బ్రిడ్జిలో దూకేద్దారనుకున్నది. ఇంకా సరే, అప్పుడు దేవుడు ఈవిడికి ఓ పని అప్పగించాడు. ఏంటి తెలుసా, ఆ బిడ్డను పెంచు అని అప్పగించాడండి. అప్పుడు ఆవిడ వెళ్ళిపోయింది, ఆ బిడ్డను పెంచడం మొదలుపెట్టిందండి. ఆ తర్వాత తల్లి వచ్చిందండి. ఆ తల్లి వచ్చింది, ఆ తల్లికి షెల్టర్ లేదు, ఎక్కడ ఉండాలో తెలియదండి. అప్పుడు మేమేం చేస్తామో తెలుసండి, ఆ తల్లిని ఈ పిల్లని మా ఇంట్లోనే పెట్టుకున్నాం. ఎన్ని గొడవలో, ఎన్ని సమస్యలో, పాస్టర్ గారంట వయసులో పిల్లని ఇంట్లో పెట్టుకున్నారంట. పెట్టుకున్నా పర్లేదు, దేవుడు చెప్పాడు మేము పెట్టుకున్నాం, ఏమైనా పర్లేదు అని అన్నారు. వాళ్ళ తండ్రి కూడా చాలా గొడవలు చేశాడండి. వాళ్ళ అత్తవారు కూడా కోర్టులు వేశారండి, ఏమైనా పర్లేదు అన్నాడు. అలాగన అంతకుముందు ఏం జరిగిందో తెలుసండి, వీళ్ళ మమ్మీకి మెంటల్గా కొంచెం ఇదైపోయి, ఆవిడ ఉద్యోగం కూడా పోయి, పెన్షన్ వస్తుంది కానీ ఉద్యోగం పోయి వాళ్ళ అన్నల దగ్గర ఉంటుందండి. ఈ తండ్రి వదిలేసి ఇంకొక ఆవిడని చేసుకున్నాడండి. అయితే మా దగ్గరికి వచ్చిన తర్వాత ఈవిడికి ప్రార్థన చేయటం బట్టి మరి
మరి వాడి తల్లిని కూడా తెచ్చేసుకుందండి. మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అయ్యి చూడండి, అలా అన్నల దగ్గర ఉంటే తల్లిని తెచ్చేసుకుందండి. ఇప్పుడు ఇవి ఎవరైనా ఒక ముద్ద పెడితే అంగన్వాడీలోకి వెళ్ళి అన్నం తినదండి. ఆ తర్వాత మేము షెల్టర్ ఇచ్చి మా ఇంట్లో అన్నం తినడం మొదలు పెట్టిందండి. ఇప్పుడు తల్లిని తెచ్చుకుందండి. తల్లికి 40,000 జీతం వస్తుందండి, పెన్షన్ వస్తుంది. ఈవిడి అనేకులకి ఆదరణగా అయిపోయింది. ఈరోజు మా మినిస్ట్రీకి ఏదైనా కావాలంటే ఆవిడ సహాయం చేస్తుంది. ఆవిడకి సహాయం చేయడానికి మేము ఇంట్లో పెట్టుకున్నాము. ఆవిడే ఒక చిన్న బిడ్డని మేము ఆదరించి నా భార్య అనేది ఇదే నా పని అన్నది. ఇప్పుడు వాళ్ళే పెద్ద ప్రయోజకులు అయిపోయారండి. అందుకని అది ఇదని ఏమనుకోకండి, ఆ చిన్న బిడ్డనే మేము ఆదరించామండి. నాతో దేవుడు మాట్లాడాడు, ఇలాంటి చిన్న బిడ్డను చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్లే అని అన్నాడు. అలాగ నా చేర్చుకున్నాం. నిజంగానే దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు దీవించాడు. వాళ్ళే గొప్ప సాక్ష్యంగా ఉన్నారు. పరిచర్యకు కూడా వాళ్ళు స్పాన్సర్గా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తినడానికి తిండి లేని, ఉండటానికి ఇల్లు లేని వాళ్ళు ఇప్పుడు మా ఇల్లు అద్దెకి తీసుకుని మా ఇంట్లో ఉంటూ మా పరిచర్యకి సపోర్ట్గా ఉన్నారండి. వాళ్ళు ఎంతగా అదే ఏంటో తెలుసండి, ఆ బిడ్డ చించినాడు బ్రిడ్జిలో దూకేటప్పుడు ఈ బిడ్డ నేను పెంచుతానని నా భార్య తీసుకుని పెంచింది చూడండి. అది ఈరోజు మాకు మా పరిచర్యకి గొప్ప సాక్షిగాను గొప్ప ఆశీర్వాదకరంగాను నిలిచిపోయింది. నీకు ఏ పని అయితే అప్పగించాడో సంపూర్తి చెయ్యి. సంపూర్తి చేస్తే నువ్వు బ్లెస్సింగ్స్ అందుకుంటావు, డబుల్ ఆశీర్వాదాలు అందుకుంటావు, దీవించుకుంటావు. అందుకని సంపూర్తి కాకపోతే ఏది జరగదో అటువంటి సంపూర్ణతలోకి, క్రీస్తు సంపూర్ణత ఏంటో తెలిసి శత్రువులను ప్రేమించే మరి సంపూర్ణతలోకి మనము కూడా వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి సంపూర్ణత ఏదో వాక్యం విని వెళ్ళటం కాదండి. రాత్రి మీరు ఈ వాక్యాన్ని చాలామంది అంట అన్నం పెడతారు కదండి కంచంలో వేసి, అది తింటేనే మనకు బలం. అలా అన్నం కంచంలో ఉన్నది కంచంలోనే ఉంటే ఉపయోగం ఏమి కూడా కాదు. మీరు వాక్యాన్ని తీసుకున్నారు కదా, వాక్యాన్ని రేపటి నుంచి ఆచరణలో పెట్టండి. ప్రభువా రాత్రి దైవజనులు ఎవరో వచ్చారయ్యా, నాకు అప్పగించిన పని ఏంటి అని అడగండి. మీకు అప్పగించిన పని ఏంటో దేవుడు మీకు చెప్తాడు. ఆ పనులు సంపూర్తి చేయండి. అప్పుడు మిమ్మల్ని సంపూర్తి అయిన తర్వాత మీరేమి అడగవసరం లేదు. ఆయనే మిమ్మల్ని బ్లెస్ చేయబోతున్నాడు, ఆయనే మిమ్మల్ని దీవించబోతున్నాడు, ఆమె మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. అలాగన వాక్యాన్ని ఆవు గడ్డి వేసిన తర్వాత ఎవరేసుకున్నట్లుగా మీరు కూడా వాక్యాన్ని ఏం చేసుకోవాలో తెలుసా అండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి మరలా జ్ఞప్తికి తెచ్చుకొని మరలా వాక్యాన్ని గుర్తు తెచ్చుకొని, ఎస్ ఈ వాక్యం నాతో మాట్లాడింది రాత్రి, వాక్యానుసారంగా నేను ఉంటాను. వాక్యం విని వెళ్ళిపోవటం గొప్ప కదండి, ఎవరైనా వెళ్తారు. కానీ హృదయంతో వినండి, వాక్యాన్ని అలవాటు ఆ వాక్యాన్ని మీద సాధనం చేయండి, ఆ వాక్యాన్ని నెరవేర్చండి. అప్పుడు మనం ప్రయోజకులుగా అవుతాం, అప్పుడు దీవెనీకరించబడతాం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి అలా చేశాడు కనుకనే ఆయన తండ్రి చిత్తాన్ని భూమి మీద నెరవేర్చగలిగాడు. సంపూర్తి చేసి, తండ్రి నువ్వు నాకు అప్పగించిన పనిని ఈ భూమి మీద సంపూర్తి చేసి ఫినిషింగ్ టచ్ నేను ఇచ్చి వెళ్తున్నాను అన్నాడు. అలాగున ఈ భూమి నుంచి మనం వెళ్ళిపోయే ముందు దేవుడు మనకి ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిని కంప్లీట్ చేద్దాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. మహాపరిశుడైన మా పరమ తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. వాక్యమైన దేవుడు వాక్యంతో మాతోనూ బిడ్డలతోనూ అందరితోనూ మీరు మాట్లాడారయ్యా. విన్న వర్తమాన బిడ్డలందరూ హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయమని, ఏ మాట సాతాను ఎత్తుకుపోకుండా ప్రతి మాట ఆశీర్వాదకరంగా, ప్రతి మాట దీవెనకరంగా ఉంచమని నజరేయుని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి కోరుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు. అలాగే దైవజనులకు కూడా నాకు వందనాలు. మరి సమయం కొంచెం ఎక్కువైంది. దేవుడు మన అందరిని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సమయం ఎక్కువైంది కానీ ఎక్కువైనట్టు అనిపించలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చాలా చక్కగా విరుగా మరి దేవుడు మనకు అందించారు. పరిపూర్ణత గురించి మరి ఈవేళ సబ్జెక్ట్లోని మళ్ళీ ఈ సందర్భం చెప్తూ సబ్జెక్ట్ కూడా బాగా చెప్పగలిగారు. దేవుని కృపను బట్టి దేవుడు వారిలో ఉండి మాట్లాడేందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. వారిని బాబు పరిచయం చేశారేమో, నేను పరిచయం చేయను ఇంకా. ఎందుకంటే బాబు చెప్పుండొచ్చు. మన లవ్లీ వాళ్ళు పెద్ద వదిన గారు, వారు అంటే వాళ్ళ తోడల్లి గారు వారు దేవుని సేవకులు. దేవుని స్తోత్రం. వాళ్ళు చెప్పిన వాక్యంలో సాక్ష్యం ఉంది, ఎంత పని చేస్తున్నారు అనేది కూడా అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషం. చాలా చక్కని సందేశం ఇచ్చారు. వారే ఎక్కువగా వివాహం విషయంలో కూడా పూనుకుని వారి పెద్దవదిన గారు, అలాగే వాళ్ళ అన్నయ్య గారు అంటే తోడల్లి గారు ఈ కార్యక్రమం అంతా చేశారు. వాళ్ళు చేస్తుంటే నాకు ఆశ్చర్యం కలిగింది. ఎంత అంటే వేరే మీటింగ్కి ఏ ఊరు ఇలపర్రా ఇక్కడ మరలా అక్కడ ఏదో మీటింగ్ ఉంటే అక్కడ పిల్లలిద్దరిని తీసుకెళ్ళి స్టేజ్ మీద కూర్చోబెట్టి వాళ్ళు సన్మానం చేస్తుంటే పక్క నుండి ఒక పేరెంట్స్
ఆయన పాస్టర్ గారు మురిసిపోతున్నారు. వీడియో చూసాను, నేను వెళ్ళలేదు. ఎంత సంతోషపడిపోతున్నారో పేరెంట్స్కి ఉండేటువంటి మనస్సు. దేవుని స్తోత్రం. చక్కని సందేశం ఇచ్చిన మరి పాస్టర్ గారికి, అలాగే మరి పాస్టర్ గారు బైబిల్ కాలేజీ ప్రిన్సిపల్ గారట, మరి వారు కూడా మాట్లాడగలరు. పాప వచ్చారు, చక్కని తలాంతు ఉన్నది వారికి. దేవుని స్తోత్రం. మంచిదండి. సకల పరిపూర్ణతకు పరిమితి కలదు అని ఉంటుంది 119వ కీర్తన 96వ వచనంలో. అయితే నీ యొక్క ధర్మశాస్త్రము అపరిమితమైనది, దానికి ఇంకా మితి లేదు, పరిమితి లేదు అసలు దానికి. దేవుని స్తోత్రం. అయితే ఆ కింద వచనంలో మళ్ళీ అంటాడు, అక్కడికి అయిపోద్ది. అక్కడ రెండోది మేమ్ అనే అంశంలో, అక్కడ అక్షరంలో 13వ అక్షరం హీబ్రూలో అక్కడే ఉంటాడంటే ఆయనట దేవుని వాక్యాన్ని ఎక్కువ ఆ మాట చెప్తారని నాకు గుర్తు రావట్లేదు మళ్ళా. నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగా ఉన్నదట. దేవుని చాలండి. దేవుని వాక్యం నాకు మనందరికీ కూడా ప్రియమైనది. దేవుని స్తోత్రం. 4వ అధ్యాయం ఎఫెసీ 4వ అధ్యాయం 12వ వచనంలో క్రీస్తుకు కలిగిన సమాన పరిపూర్ణత. హల్లెలూయా. ఆయనతో సమానమైన ఇది అవుతుందండి అంటే ఖచ్చితంగా దేవుడు చెప్పాడు కాబట్టి మనం ఆయన మీద ఆనుకుంటే దేవుని స్తోత్రం ఖచ్చితంగా మనం చేయగలుగుతాం. దేవుని స్తోత్రం కలిగాక ఆ తర్వాతే ఉంటుంది. మనుషులకి ఏమేమి పనులు ఇస్తాడో అందులో చాలా, కొంతమంది పరిచర్య చేయడానికి, కొంతమంది వాక్యం బోధించడానికి, ఇంకా చాలా బాధ్యతలు ఉన్నాయి అక్కడ. అందువల్లనే ఇక మీదట మనం పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయము చేత వంచనతోను తప్పు మార్గములకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకుపోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని ఎగరగొట్టబడిన వారమైనట్లుండక గాలికి కొట్టుకుపోయినట్టు కూడా పటిష్టంగా దేవుని వాక్యంలో ఉండాలట. ఇది ఆయన అంటాడు కింద, ప్రేమ కలిగి సత్యము చెబుతూ. దేవుని స్తోత్రం. మళ్ళీ అందుకే నియమించుకున్నాడు దేవుడు. ప్రతి విషయంలో ఏ పనిలోనూ ఉన్నా, ఎంత పరిచయం చేస్తున్నా, ఏది చేస్తున్నా దేవుని వాక్యాన్ని చెప్పాలి. సత్యము, ప్రేమ, ఈ రెండు కూడా ఉండాలి. ప్రేమ కలిగి సత్యం చెప్పాలి. మళ్ళీ ప్రొలాంగ్ అవుతుంది. చాలా చక్కని సందేశం విన్నాం. మళ్ళీ నేను మళ్ళా తిరుగుతుండు. దేవుని స్తోత్రం. చక్కని సందేశం ఇచ్చిన మరి పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. వచ్చిన మీకు అందరికీ వందనాలు. ఈ సమయంలో మరి హల్లెలూయా ప్రార్థన చేసుకుందాం, కంప్లీట్ చేస్తాం. ఇవాళ కొంచెం ఎక్కువైనా కానీ నాకు అసలు ఎక్కువ ఇప్పుడే వచ్చాను కదా, నాకు అసలు ఇంకా కూర్చోవాలనిపించింది. చక్కని సందేశం ఇచ్చిన పాస్టర్ గారికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రత్యేకంగా మరి ఈ బిడలు ఏర్పాటు చేసుకున్నారు. శ్యాంబాబు ఆశ